దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఆయన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కూడికలన్నిట్లో ప్రభు శక్తి కలిగిన కృపను, ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి ప్రభు మనకిచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ వందనాలండి. ఈ ఉదయ కాలం ఇట్టి రీతిగా ప్రభు సన్నిధిలో మనం కలుసుకోవటానికి, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడటానికి, ప్రభు మాటలు ధ్యానించుకోవటానికి అల్పులమైన మనకు ప్రభు ఇచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఉపవాస ప్రార్థనలో ప్రారంభ ప్రార్థనతో ఈ ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం. ఈ పునరుద్ధాన దినములో, ఈ పరిశుద్ధ దినములో ఇట్టి రీతిగా ప్రభు పాద సన్నిధిలో మనము చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకిచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ ఉదయం ఈ ప్రార్థనతో ఈ ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడైన మా తండ్రి, నిన్ను స్తుతిస్తా ఉన్నాం. ఈ ఉదయకాలం నీ పాదసముఖానికి వస్తున్నాం ప్రభా. నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం ప్రభా. అల్పులమైన మాపై మీరు కృప చూపుతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనులమైన మాపై మీరు కృప చూపుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీ కొందనాలు నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో నిన్ను మొరపెడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తుండగా మాపై కృప చూపించండి. బలహీనులమైన మాపై దేవా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. ఈ ఉదయం నీ బలమైన బాహువు, నీ నీతి అని నీ దక్షిణాస్తాన్ని ఈ దినం మాపై మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. శత్రు ప్రతి కార్యాలు, శత్రు పోరాటాలపై యేసు క్రీస్తు నామమును మీరే మాకు విజయం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉదయం నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా, నిన్ను కొనియాడుతున్నామయ్యా, నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నిన్ను ఘనపరుస్తున్నామయ్యా. ఘనతకు అర్హుడవు, మహిమకు అర్హుడవు, స్తుతికి పాత్రుడవైన నిన్ను ఘనపరుస్తున్నాం. సర్వశక్తిమంతుడ నీ కొందనాలు. ఈ ఉదయం నీ బలమైన బాహువు మాపై చాపుమని ప్రార్థిస్తున్నాం. బలహీనులమైన మాపై నీ అత్యధికమైన కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడ నీ కొందనాలు నాయన. ఈ దినం మీరే కృప చూపించండి, మీరే బలపరచండి. బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాను ఈ ఉదయం. అయ్యా మీరే కృప చూపించి బలపరచండి. ఆత్మతో నీ అభిషేకంతో నింపండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా శత్రు కార్యాలపై విజయమయ్యా, శత్రు బంధకాలపై విజయమయ్యా, వాడి ఆటంకాలపై, వాడి పోరాటాలపై, వాడి ఒత్తిళ్లపై, సమస్త కీడులపై యేసు క్రీస్తు నామంలో అల్పులమైన మాకు మీరు విడుదలివ్వమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ బిడ్డలంగా మొరపెడుతున్నామయ్యా, నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభా. కృప చూపయ్యా, కృప చూపయ్యా. నీ కృప రాని నాయన. అయ్యా, ఎవరు ఏ బలహీనతతో, ఏ వ్యాధి బాధలతో, ఏ దుఃఖముతో, ఏ కన్నీటితో నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, నీ మాటలు వినబోతున్నారో, ప్రతి వారి జీవితంలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్య కార్యాన్ని మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. శత్రు కార్యాలపై విజయం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. శత్రుపై విజయం ఇవ్వండి దేవా. నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రాలు. దేవా, శత్రు చేతిలో మేము ఓడిపోవడం కాదు నాయన, మేము బలహీనులమే. బలహీనుడైన దావీదు నిలబెట్టుకుని గొల్యాతుపై జయమిచ్చినట్లుగా అల్పులమైన మమ్ములను ఈ దినం మీరు నిలబెట్టుకొని అయ్యా మీరే విజయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమస్త దుష్టుని కార్యాలు, సాతాను పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చేతబడి శక్తుల ప్రభావాలు, దురాత్మ సకల విధములైన కీడులు యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయమే విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, అద్భుతం జరుగును గాక. బలవంతుని యేసు నామంలో బంధిస్తున్నాం. నీ కృప, నీ కృప, నీ కృప మాపై కుమ్మరించమని, అత్యధికమైన కృపతో, అత్యధికమైన మేలులతో, అత్యధికమైన ఆశీర్వాదములతో ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరిని మీరు నింపుమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయం నిన్ను స్తుతించి ఆరాధించి ఈ గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించినందుకై తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, నిన్ను ఘనపరుస్తున్నాం నాయన, నిన్ను కొనియాడుతున్నాం ప్రభా. అల్పులం, అయోగ్యులం, యోగ్యత లేని మమ్మలను
అయ్యా మీ కృపలో బలపరుస్తున్నందుకై, నిలవబెడుతున్నందుకై, మాకు సహాయకుడుగా మీరు నిలవబెడుతున్నందుకై నీకు స్తోత్రాలు నాయన. నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటున్నానని మమ్మల్ని బలపరచుచున్న దేవా నీకు స్తోత్రాలు. ఇది మీరే కృప చూపించండి, బలపరచండి, నీ మేలులతో నింపండి, నీ ఆశీర్వాదములతో నింపండి, నీ కృపతో నింపండి. బలమైన మీ బాహు చాపి అల్పులమైన మాపై నీ కృపను, నీ కనికరమును, నీ దయను, నీ చాలిని దేవ మీరే కనపరిచి బలపరిచి స్థిరపరచుమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఇంతవరకు ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపట్టని ప్రభు మనకిచ్చిన ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఇంతవరకు ప్రార్థనలో ప్రభుని స్తుతిస్తూ వచ్చాం. ఈ ఉదయకాలం దేవుడి వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రభు వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడిని ఇష్టపడతా ఉన్నాడు. నమ్మకంగా అడిగితే దేవుడు దయచేస్తాడు. విశ్వాసంతో ప్రార్థించు. ఈ ఉపవాస ప్రార్థనలో మన ప్రభువుని మనం నమ్మకంగా ఈ దినం అడగగలిగితే, నమ్మకంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే, ప్రభు అట మన ప్రార్థన ఆలకించి ఆయన మనకు జవాబిచ్చేవాడు మాత్రమే కాదు, ఎట్లంట మనం అడిగినది ఆయన మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రభుని ఏ విధంగా అడిగామో, ప్రభు దృష్టికి నమ్మకంగా యథార్థంగా ప్రభువును అడగవలసిన రీతిలో నీవు నేను అడిగామో అడగలేదో, కానీ ఈ ఉదయం ప్రభు అయితే మనతో మాట్లాడుతున్నాడు. మనము నమ్మకంగా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే, నమ్మకంగా దేవుని సన్నిధిలో మనం మొరపెడితే ప్రభువు మన మొరను తప్పక ఆయన ఆలకించి అంగీకరించి దానికి జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ అనాలోచనతో ప్రభు సన్నిధిలో మనం అడిగాము ఎంతకాలం, ప్రభు అనాలోచనగా అయోగ్యంగా ప్రభు సన్నిధిలో మనం ప్రభువుని అడుగుతూ వచ్చామేమో, కానీ ఈరోజు అడగవలసిన రీతిలో ప్రభువును మనం అడిగితే, నమ్మకంగా ప్రార్థించటం అంటే ప్రభు నా జీవితంలో మేలు చేస్తాడని విశ్వాసంతో ప్రార్థించడం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడుతా ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు అక్కడ సెలవిస్తా ఉన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఆయన దయచేయవాడని ప్రభు సెలవిస్తున్నాడు. కానీ అక్కడ ఇంకొక మాట కింద లైన్ లో ఒక మాట రాయిస్తున్నాడు. ఏంటో ఒక మాట చదువుకుందాం. అయితే అతడు ఏ మాత్రమును, చూడండి ఆ మాట, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. అడిగే వ్యక్తి దేవుని నుండి ఒక మేలు పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుండి ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుండి గొప్ప కృపను మనం పొందుకోవాలంటే, అడుగుతున్న మనము సందేహించక విశ్వాసంతో అడగాలి. ఈరోజు ప్రార్థిస్తా ఉన్నాం, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాం, కానీ మనం ఎక్కడో సందేహంతో అడుగుతా ఉన్నాం. మనలో నమ్మకత్వం లేదు, మనలో విశ్వాసం లేదు. ప్రభు చేస్తాడు, ప్రభు దయచేస్తాడు, ప్రభు నాకు అనుగ్రహిస్తాడని, ప్రభు నా రోగాన్ని తీసివేస్తాడు, ప్రభు నాకు స్వస్థత ఇస్తాడు, ప్రభు నాకు విడుదలిస్తాడని ఒక నమ్మకత్వము లేకుండా ఈరోజు నీవు నేను ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అడుగువాడు సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. హల్లెలూయా. ఈరోజు విశ్వాసంతో ప్రభు సన్నిధిలో అడుగుతున్నామా? విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామా? ఒకానొక సమయంలో ఒక సేవకుడంట, ఒక వ్యక్తి ఒక మందిరంలోకి వెళ్ళాడంట. సేవకుడు వాక్యం చెప్తున్నాడు, సేమ్ ఇదే వాక్యమే చెప్తున్నాడు. అడుగువాడు విశ్వాసముతో అడుగవలెను, విశ్వాసంతో ప్రార్థిస్తే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడవన్నా విశ్వాసంతో ప్రార్థించేవాడిని ప్రార్థన అట్టి కార్యాన్ని జరిగిస్తుందని సేవకుడు వాక్యం చెప్తుంటే, ఈ వ్యక్తి దేవుని మందిరంలో నుంచి లేచాడంట. వాక్యం వింటున్న వ్యక్తి ఒక్కసారిగా లేచాడు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు ఏమని? దేవుణ్ణి ఎవరైతే విశ్వాసంతో అడుగుతారో, దేవుని సన్నిధిలో ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో, వారు ప్రార్థిస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుందని సేవకుడు వాక్యం చెప్పగానే ఈ వ్యక్తి వెంటనే లేచి అక్కడి నుండి వెళ్ళిపోతా ఉన్నాడు, బయటకు వచ్చేస్తా ఉన్నాడు.
సేవకుడు అనుకుంటున్నాడు, ఏం జరిగింది? నేనేమన్నా వాక్యాన్ని తప్పుగా చెప్పానా? ఏమన్నా జరిగిందా? ఎందుకు ఈయన ఉన్నట్టుండి లేచి వెళ్ళిపోతున్నాడని సేవకుడు ఒక్కింత ఆలోచన చేస్తూనే తాను వాక్యాన్ని చెప్తున్నాడు. ఈ వ్యక్తి బెర 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 అక్కడ నుండి లేచి నడుచుకుంటూ బయటికెళ్ళి అక్కడ నుండి కొంత దూరం వెళ్ళి, 1 కిలోమీటర్ దూరం వెళ్ళి, అక్కడ ఒక కొండ ఉంటే ఆ కొండ దగ్గరికెళ్ళి మోకరించి, యేసు నామములో ఈ కొండ ఇక్కడ నుండి కదులు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నా, యేసు నామములో ఈ కొండ నువ్వు వెళ్ళు అంటున్నాడు. కానీ అంటాడు, అది వెళ్ళిందా లేదా అని కళ్ళు తెరిచి చూస్తా ఉన్నా. నిమిషం ప్రార్థన చేస్తాడు, అది పోయిందా లేదా అని కళ్ళు తెరిచి చూస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వ్యక్తి తనలో తాను విశ్వాసం ఉందని అనుకుంటున్నాడు, కానీ తనలో ఒక సందేహం ఉంది. ఏంటో తెలుసా? అది పోయిందా పోలేదా? విశ్వాసంతో ప్రార్థించే వ్యక్తి అది పోయిందని నమ్మాలా, దాన్ని మరలా చూడాల్సిన అవసరంలా. ఈరోజు నీవు నేను విశ్వాసంతో ప్రార్థిస్తే అది ఆ రోగం మనలో ఉందా లేదా, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేదా, మనకు కష్టాలు పోయాయే పోలేదా, ఇవి ఆలోచన రావు. సందేహింపక విశ్వాసముతో మనం అడిగినప్పుడే అది కార్యరూపం దాల్చబోతా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఎక్కడో సందేహిస్తున్నాం, ప్రార్థన అయితే చేస్తున్నాం, ఉపవాసం అయితే ఉంటున్నాం, ప్రార్థనలో అయితే ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం, మన ప్రతి సమస్య ప్రభుకు చెప్పుకుంటున్నాం, మన ప్రతి కష్టాన్ని, ప్రతి వేదన్ని ఈరోజు ప్రభుకు చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కడో నీవు నేను సందేహిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సందేహిస్తున్నాం కాబట్టే ప్రభు యొక్క కృపను నీవు నేను పొందుకోలేకపోతున్నాం. సందేహిస్తున్నాం కాబట్టే ప్రభు మేలును మనం పొందుకోలేకపోతున్నాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సందేహించే, అక్కడ చూస్తే 6వ వచనంలో, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. సముద్ర తరంగాలు ఏ విధంగా గాలి కొట్లాడుతూ ఉంటాయో, అలలు లేస్తా ఉంటాయో, సందేహించువాడు కూడా అలాంటి జీవితమే. సందేహించే జీవితము, అనాలోచనగా ఉండే జీవితం నా జీవితంలో ఉంటే ప్రభు యొక్క మేలులు, ప్రభు యొక్క కార్యాలు మనం రుచి చూడలేము. కానీ విశ్వాసముతో ప్రభు సన్నిధిలో మనం మొరపెడితే, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనం అడగగలిగితే, ప్రభువే గొప్ప కృపను, ప్రభువే గొప్ప ధైర్యమును, ప్రభువే గొప్ప ఆలోచనను మనకు దయచేవాడుగా ఉన్నాడు. మళ్ళీ బలపరచువాడుగా ఉన్నాడు. మన బలహీనతలన్నీ ప్రభువే ఈ దినం తీసివేయవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్య గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడిందండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తలుపు తీయబడును. దేవుడే చెప్తున్నాడు, అడగండి, మీరు ఏది అడిగినా నేను మీకు అది ఇవ్వబోతున్నా. అడుగుతే మీకు ఇస్తా, మీరు వెతికితే నేను దొరుకుతా, మీరు తట్టితే నేను తలుపు తీస్తా. ఈరోజు అడగలేని స్థితిలో, ప్రార్థించలేని స్థితిలో, విశ్వాసంతో దేవుని సన్నిధిలో మొరపెట్టలేని స్థితిలో ఈరోజు నీవు నేను ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? ఎవరైనా రొట్టెని అడిగితే రాతినివ్వరు కదా. ఈరోజు నేను మీకు రాతినివ్వడం లేదు. ఈరోజు మీరు ఏది అడిగితే అంతకంటే శ్రేష్టమైనది ఈరోజు నేను మీకు దయచేయబోతా ఉన్నా. ఈరోజు మీకు నేను అనుగ్రహించబోతా ఉన్నా. నేను మీకు తోడుగా ఉండబోతున్నానని ఈరోజు ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు నీవు నేను విశ్వాసముతో దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, ఆటంకాల మధ్యలో, అభ్యంతరాల మధ్యలో, పోరాటాల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, కష్టాల పోరాటాల మధ్యలో ప్రభు సన్నిధిలో మనము నిలువబడగలిగితే చాలు. ప్రభువే గొప్ప కృపతో నిన్ను నన్ను దర్శించబోతా ఉన్నాడు. ప్రభువే గొప్ప కృపతో నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అడిగే విషయంలో మనము నమ్మకంగా అడిగే విషయంలో నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మనం పొందుకునే వారంగా ఉన్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. ఒక్కసారి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ రాయబడుతా ఉంది, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇంకొక మాట ఏంటంటే, విశ్వాసంతో ప్రార్థించటం అంటే ఏంటంటే, నమ్మకత్వంతో ప్రార్థించటం అంటే ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరు ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. దేవుని సన్నిధిలో మనం ఏమి అడుగుతున్నామో,
దేవుని సన్నిధిలో ఆరోగ్యాన్ని అడుగుతున్నామో, జాబ్ అడుగుతున్నామో, వివాహాన్ని అడుగుతున్నామో, ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుంచి, అప్పుల బాధల నుంచి ఏమి అడుగుతున్నా సరే ప్రియ సహోదరి సహోదరుడా, మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. అది అండి విశ్వాసం. మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన అది దేవుని దగ్గర నుండి జవాబు నాకు వచ్చేసిందని మనం నమ్మడమే విశ్వాసం. ఈరోజు ఆ నమ్మకత్వం మనలో ఉందా? ఆ నిరీక్షణ, ఆ నమ్మకత్వం ఈరోజు నీవు నేను కలిగి ఉన్నామా ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు అడుగుచున్న వాటి ఎల్లను పొంది ఉన్నామని నమ్మాలి. మనం ప్రార్థిస్తాం, ఏడుస్తాం, ప్రార్థిస్తాం, ఏడుస్తాం. ప్రార్థించి అక్కడట హన్న జీవితంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఏలి మందిరం ఎదుట ఆమె ప్రార్థిస్తా ఉంది. ఆమె మొరపెడతా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. ఆమె కన్నీరంతా దేవుని సన్నిధిలో కార్చింది. ఆమె రోదనతోనంతా చెప్పుకుంది. ఏలి ఎదుట ఏలి అడుగుతున్నాడు, అమ్మా నీవు ఎంతవరకు మత్తురాలవై ఉందువు? నీ మత్తు వదిలిపెట్టంటే ఆమె అంటుంది, అయ్యా నీ దాసురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. నేను అత్యంత కోప కారణమును బట్టి బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చానంటే ఏలి అంటాడు, అమ్మా నీవు నీవు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును గాక అని ఆమెతో చెప్పగానే ఆమె అప్పటి నుండి తన ఇంటికి విశ్వాసంతో వెళ్ళింది. నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసింది. హల్లెలూయా. ఆమె విశ్వాసం ఉంచింది కాబట్టే ప్రభు తన గర్భాన్ని తెరుస్తాడని, తనకు కుమారుని ఇస్తాడని, తన జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడని ఆమె విశ్వసించింది, ఆమె నమ్మింది కాబట్టే ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె జీవితంలో దుఃఖాన్ని విడిచిపెట్టింది, కోపాన్ని విడిచిపెట్టింది, వేదనను విడిచిపెట్టింది, నిందలు అవమానాలు వచ్చినా వాటిని పట్టించుకోవడం మానేసింది. ఈరోజు నీవు నేను ఇంకా సందేహిస్తున్నాం కాబట్టే, నీవు నేను ఇంకా అనాలోచనగా ఉన్నాం కాబట్టే, మనం ఇంకా అవిధేయులుగా ప్రభు సన్నిధిలో ఉన్నాం కాబట్టే, ఎక్కడో ఇంకా సందేహించి ప్రార్థిస్తున్నాం కాబట్టే మన ప్రార్థనకి ఇంకా జవాబు రావడంలా. మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడని ప్రభు సెలవిస్తూ ఉంటే అడుగుతున్నాం, మన రోదన చెప్పుకుంటున్నాం, మన సమస్య చెప్పుకుంటున్నాం, మన కన్నీరు, మన వేదన ప్రభు సన్నిధిలో చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కడో మరల దుఃఖం, ఎక్కడో మరల వేదన, మన సమస్య మన మీదే పెట్టుకుంటున్నాం. కానీ మన సమస్యను ప్రభుకు అప్పగించటంలా. ఈరోజు ఒక సమస్య నుంచి మనకు విడుదల రావాలంటే ఆ సమస్యను ప్రభుకు అప్పగించాల ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు సన్నిధిలో ఆ సమస్యను మనం ఆయన చేతిలో పెట్టాలి. ఆయన చేతిలో పెట్టినప్పుడే ఆ సమస్య నుంచి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితుల్లో మనము ప్రతికూల పరిస్థితుల వైపు చూడొద్దు. మన సమస్య నుండి మనల్ని విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుని వైపు మనం చూచినప్పుడే, ఆయనపై ఆధారపడినప్పుడే, ఆయనను నమ్మినప్పుడే మన జీవితాల్లో కార్యాన్ని చూడబోతున్నాం. హల్లెలూయా. హన్న జీవితంలో నమ్మింది, నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మానింది. కొన్ని దినాలకి దేవుడు హన్న గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఆమె విశ్వాసం, ఆమె నమ్మిక ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను విశ్వాసం కలిగి ఉంటే, ఈరోజు నీవు నేను నమ్మకత్వంతో ప్రార్థిస్తే, ఈరోజు నీవు నేను ప్రభు సన్నిధిలో నమ్మకంగా మొరపెడితే ప్రభు మన జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని, గొప్ప కృపతో ప్రభు మనకు దయచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సముఖంలో నిలుస్తున్న మనము, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మనము విశ్వాసంతో ప్రభుని అడిగితే ఆయన మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని దగ్గర మనం ఏదైనా అడిగేటప్పుడు హృదయపూర్వకమైన నమ్మకంతో అడిగితే, సందేహం లేకుండా అడిగితే ఆయన కృపను నమ్మిన వారికి ప్రభు దయచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నమ్మకత్వాన్ని చూచి మన జీవితంలో ఆయన కార్యాలు చేసే మన విశ్వాసాన్ని ఆయన చూడబోతున్నాడు. మన నమ్మకత్వాన్ని ప్రభు చూడబోతున్నాడు. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయడానికి ఆశపడతా ఉన్నాడు. దేవుని వాక్య గ్రంథంలో కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం, ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుంటే, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రియ సహోదరి సహోదరుడా,
తనకు మొరపెట్టు వారికి. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనకు మనం మొరపెడితే ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు. హల్లెలూయా! చాలా విషయాల్లో ప్రార్థిస్తూ ప్రభువా ఎక్కడున్నావయ్యా? నా ప్రార్థన వినడం లేదు. నేను ప్రార్థిస్తున్నా నాకు జవాబు లేదు. నేను ప్రార్థిస్తున్నా నా కుటుంబంలో సమాధానం లేదు. నేను ప్రార్థిస్తున్నా నా రోగం నన్ను విడిచిపెట్టి పోవడం లేదు. నా జీవితంలో అప్పుల బాధలే, ఆర్థిక ఇబ్బందులే, కష్టాలే, పోరాటాలే ఎక్కడున్నావు ప్రభా అని ప్రభువును నిందించే వారంగా నీవు నేను ఉన్నామేమో. కానీ నిజముగా మొరపెట్టు వారికి ప్రభు సమీపంగా ఉండబోతున్నాడు. హల్లెలూయా! నమ్మకంతో ప్రార్థించటం, నిజముగా దేవుని సన్నిధిలో మనం మొరపెడితే, ఆయనకు నిజముగా మనం మొరపెడితే, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుడు మనకు సమీపంగా రావాలంటే, దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే, దేవుని కృపను, దేవుని ఆత్మాభిషేకాన్ని మనం అనుభవించాలంటే, దేవుని కింది వచనం ఉంది. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మనకి ఏ కోరిక ఉన్నా ప్రభునందు మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన మన కోరికను తీర్చబోతున్నాడు. ఆయన మన కోరికను నెరవేర్చబోతున్నాడు. ప్రభువే నూతనమైన కృపతో మనల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా! ఈ ఉదయకాలం ఏ కోరికతో ఉన్నా, ఏ ఆశతో ఉన్నా, ఏ విషయంలో నిరీక్షిస్తా ఉన్నా, ఏ విషయంలో దుఃఖపడతా ఉన్నా, ఏ విషయంలో నీవు నేను బాధపడతా ఉన్నా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నిన్ను నన్ను ధైర్యపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు దేవుని సన్నిధిలో విశ్వాసముతో నీవు నేను మొరపెడితే, విశ్వాసంతో నమ్మకత్వంతో ఆయన అడిగితే, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండి వారి ప్రార్థన ఆలకించి వారి జీవితంలో ప్రభువే నూతన కార్యాలు చేయబోతున్నాడు. ప్రతి వారి కోరికను ప్రభువే తీర్చబోతున్నాడు. ప్రతి వారి జీవితంలో నూతన ద్వారాలు ప్రభువే తెరవబోతున్నాడు. ప్రతి వారిని ప్రభు దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం విశ్వాసం ఉంచుదాం, నమ్మకత్వంతో ప్రభుని అడుగుదాం. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తున్నాడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం మనం చూస్తే, ఆయన యెరికో పట్టణంలోకి వచ్చి, వారు యెరికో పట్టణంలోకి వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు అగు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వాణ్ణి గద్దించిరి గాని, వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేక వేసెను. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా, వారా గుడ్డి వాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ గుడ్డి బర్తమయి, అంధుడైన వ్యక్తి, బర్తమయి అనే వ్యక్తి గుడ్డివాడుగా ఉన్నాడు. అతని జీవితంలో ఒక చోట కూర్చొని భిక్షమడిగే జీవితం తనది. అటువంటి దీన దయ జీవితంలో ఉన్న ఆ జీవితంలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఆ మార్గం గుండా, యెరికో గుండా యేసు ప్రభువారు ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో పాటు వెళ్తా ఉంటే, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడని ఆ వ్యక్తి విని కేకలేస్తున్నాడండి. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు. అనేకులు అతన్ని ఆపాలని చూచారు. శిష్యులు ఊరుకుండమంటున్నారు, అక్కడ ఉన్నవారు ఊరుకుండు అని ఎంతమంది గద్దించినా వారు గద్దించిన కొలది మరీ ఎక్కువగా దావీదు కుమారుడ యేసు, నన్ను కరుణించు కరుణించని ఆ గుడ్డి భర్తమై దేవుని సన్నిధిలో ఆయన పిలిచాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మకత్వంతో ప్రార్థించడం ఏంటో తెలుసా? యేసు ప్రభువు గురించి విన్న వ్యక్తికి ఒక నమ్మకత్వం వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయనను నేను పిలిస్తే, ఆయన నా దగ్గరికి వస్తే నా గుడ్డితనం నా నుండి వెళ్ళిపోతుంది, నాకున్న సమస్య నా నుండి వెళ్ళిపోతుంది, నాకున్న రోగం, నాకున్న ఈ బాధ, నాకున్న ఈ గుడ్డితనం, ఈ అంధత్వం ఆయన నా సమీపంగా వస్తే నా జీవితంలో ఇది తొలగిపోతుందని గుడ్డి భర్తమై నమ్మాడు కాబట్టే ప్రభువును పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువుని నమ్ముతున్నామా నీవు నేను? అతను నమ్మాడండి. యేసు ప్రభు చేసిన కార్యాలు అతడు చూచాడు.
చనిపోయిన వారిని లేపడం, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, ఆయన చేసిన మేలులన్నీ ఆ గుడ్డి భర్తమై చూశాడండి, విన్నాడు. అతడు విన్నాడు. యేసు ప్రభు నజరేయుడైన యేసు ఆ త్రోవను వెళ్తా ఉంటే ఆయన గురించి విన్న వెంటనే కేకలేసి ఆయన పిలుస్తున్నాడు. యేసు ప్రభు మనకు సమీపంగా వస్తే, నాకు ఆయన సమీపంగా వస్తే నా రోగం నా నుండి వెళ్ళిపోతుంది, నా గుడ్డితనం నా నుండి వెళ్ళిపోతుందని తాను నమ్మాడు. కాబట్టే అనేకులు ఊరకుండమంటున్నా, అనేకులు తన నోరు మూపించాలని చూస్తున్నా అతడు మరీ ఎక్కువగా కేకలేసి ఆయనను పిలుస్తున్నాడు. ఈరోజు ప్రభువును ప్రార్థించే విషయంలో, ప్రభుకు మొరపెట్టే విషయంలో, ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకునే విషయంలో కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు, కొన్ని పోరాటాలు మన జీవితాల్లో వస్తున్నాయేమో. చాలా మంది మళ్ళీ ప్రార్థించకుండా ఈరోజు ప్రియ సహోదరి అడ్డుకుంటూ, ఆపుతూ ప్రభు సన్నిధికి మళ్ళీ దూరస్తులుగా ఈరోజు నిన్ను నన్ను మారుస్తున్నారేమో. ప్రియ సహోదరుడా, గుడ్డి భర్తమైన ఆపారండి. అనేకులు ఊరుకున్నవని అతను నోరు మూయించాలని చూశారు. అతను నోరు మూపించాలని అనేకులు ప్రయత్నించిన మరి ఎక్కువగా ప్రభును పిలిచటానికి అతడు సిద్ధపడ్డాడు. ఈరోజు నీవు నేను ఆటంకాల వైపు చూసి ప్రార్థనను మానుకుంటున్నామేమో, ఆటంకాలను చూసి ప్రభు సన్నిధిలో ఆయన మందిరాన్ని మానుకుంటున్నామేమో, ఆటంకాల వైపు చూసి ప్రభు కృపను మనం పోగొట్టుకుంటున్నామేమో. ప్రియ సహోదరుడు, ఆటంకాలలో మరి ఎక్కువగా, పోరాటాలలో మరి ఎక్కువగా, నిందలలో మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవం నీవు నేను కలిగి ఉన్న నాడు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. అతని కేక ప్రభువును నిలిపివేసిందండి. ప్రియ సహోదరి, ఈరోజు నీవు నేను పెట్టే మొర, నీవు నేను పెట్టే ప్రార్థన, నీవు నేను పెట్టే కేక ప్రభు నిలిచేలాగా చేయబోతా ఉంది. హల్లెలూయా. ప్రభు అతని దగ్గరికి వచ్చి నిలిచాడండి అతని కేకను బట్టి. ఈరోజు నీవు నేను ప్రభు సన్నిధిలో కేక వేస్తే, ప్రార్థన అనే కేక మనం వెయ్యగలిగితే ఈరోజు ప్రభు మన దగ్గరికి వచ్చి ఆయన నిలవబడబోతా ఉన్నాడు. మన శ్రమలో ఆయన నిలవబడబోతా ఉన్నాడు, మన సమస్యలో ఆయన నిలవబోతా ఉన్నాడు, మన పోరాటంలో ఆయన నిలవబడబోతా ఉన్నాడు. ఈరోజు కేక వేసే అనుభవం నా జీవితంలో ఉందా? ప్రియ సహోదరుడా, పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. నమ్మకంగా అడిగితే, విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు తప్పక మనకు దయచేస్తాడు. ఈరోజు అడగలేని స్థితిలో మనం ఉన్నాం. ఎక్కడో సందేహపడుతూ మనం జీవిస్తున్నాం. ఎక్కడో అనాలోచనగా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నామేమో. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో సందేహింపక, విశ్వాసంతో మనం అడిగినప్పుడు ప్రభు దాన్ని మనకు దయచేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ అనాలోచనగా నీవు నేను ఉన్నా, ఏ బలహీనతలతో మనం ఉన్నా, ఈరోజు ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియ సహోదరుడా, గుడ్డి భర్తమై జీవితంలో అతడు వేసిన కేక ప్రభువును నిలిపినట్లుగా ఈరోజు నీవు నేను ప్రార్థిస్తుంటే ఆయన నిలిచి మనకు సమీపంగా రాబోతుంది. ఎవరికండి ప్రభు సమీపంగా వచ్చేది? తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడా లేడండి? గుడ్డి భర్తమయ్యి కేకలేస్తూ ప్రభును పిలుస్తా ఉంటే అతని సమీపంగా ప్రభు వెళ్ళాడండి. అతనితో మాట్లాడడానికి వెళ్ళాడండి, అతన్ని దర్శించడానికి వెళ్ళాడండి, అతన్ని స్వస్థపరచడానికి వెళ్ళాడండి, అంధత్వము నుండి అతని జీవితాన్ని వెలుగుమయంగా మార్చడానికి వెళ్ళాడండి. ఈరోజు ఆయన సమీపంగా వచ్చే దేవుడు. ప్రియ సహోదరుడా, మొరపెట్టు వారికి ప్రభు సమీపంగా, కేక వేసే ప్రభు మీద నమ్మకత్వం కలిగిన వారి దగ్గరికి ఆయన సమీపంగా వచ్చి వారి కోరికను ఆయన తీర్చబోతున్నాడు. హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఏ కోరిక మనకున్నా ప్రభు సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి నీవు నేను అడిగితే మన కోరికను సమస్తాన్ని ప్రభు తీర్చబోతున్నాడు. ప్రభువే మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రభువే తన కృపతో మనల్ని దర్శించబోతున్నాడు. ప్రభువే తన కృపతో నిన్ను నన్ను నింపబోతున్నాడు. ఈ ఉదయం బలహీనులమే, చేతకాని వారమే అవ్వచ్చు, వ్యాధులతో, సమస్యలతో, పోరాటాలతో, కుటుంబంలో అసమాధానముతో, నిందలతో, వేదనతో ఈరోజు నీవు నేను ఉండొచ్చు. కానీ మన దేవుని సన్నిధిలో మనం వేస్తున్న కేక మన జీవితాన్ని ఆశీర్వాద పదంలో నడిపించబోతోంది. హల్లెలూయా. అప్పుడు యేసు నిలిచి చెప్తున్నాడు, వాణ్ణి పిలువుడి నా దగ్గరికి. వాణ్ణి పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొని ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. గుడ్డి వ్యక్తిని దేవుడు పిలుచమంటున్నాడు.
దేవుడు సమీపంగా రావడం మాత్రమే, దేవుడు నిలవబడ్డం మాత్రమే కాదు, అతన్ని తన దగ్గరికి పిలుచుకుంటున్నాడండి. అతను అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. యేసు నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను సందేహం లేకుండా అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, నాకు దృష్టి కలుగజేయి, నేను గుడ్డోణ్ణి, కొన్ని సంవత్సరాల నుంచి గుడ్డితనంలో ఉన్నా, కొన్ని జీవిత కాలం అంతా ఈ గుడ్డితనంతో బ్రతుకుతా ఉన్నా, నాకు చూపు దయచేయి, నాకు దృష్టి దయచేయి. అతనిలో సందేహం లేదు. అతనికి తెలుసు ప్రభువుని పిలిస్తే ప్రభు స్వస్థపరుస్తాడని నమ్మకత్వం అతనికి ఉంది. ప్రభువుని పిలిస్తే ఆయన వచ్చి తన గుడ్డితనాన్ని తీసేస్తాడు, తన్ని బాగు చేస్తాడని ఆ విశ్వాసం, ఆ నమ్మకత్వము ఆ భర్తమైకి ఉంది కాబట్టే అతడు కేకలేశాడు. ఆపుతా ఉంటే ఆపే వాళ్ళ వైపు చూడలా. మీరు ఆపితే నేనెందుకు ఆగుతా? నేను ఆయన పిలుచుకుంటే, ఆయన నా దగ్గరికి వస్తే ఆయన నా జీవితాన్ని బాగు చేస్తాడు. నాకు తెలుసు ఆ విషయం అని విశ్వాసంతో మరీ ఎక్కువగా కేకలేయడం మొదలు పెట్టాడు. ఈరోజు నీలో సందేహం లేకుండా, నీలో అపనమ్మకం లేకుండా, నీలో నాలో విశ్వాసం ఉంటే ఆటంకాలు ఎన్ని రకాలుగా వచ్చినా, ఎన్ని విధాలుగా పోరాటాలు వచ్చినా, ఎన్ని విధాలుగా శత్రు మనల్ని ఆటంకపరచాలని చూచినా, మన ప్రభు వైపు చూచి మనం ధైర్యం తెచ్చుకోబోతున్నాం. అక్కడ అతనికి ధైర్యం తెచ్చుకో, ప్రభు బోధకుడు నిన్ను పిలుస్తున్నాడని ధైర్యం వచ్చింది అతని జీవితంలో. ప్రభు అతన్ని ధైర్యపరిచాడు, అతన్ని దగ్గర పిలిపించుకున్నాడు. అతనితో ప్రభు అడుగుతున్నాడు, నీకు నేను ఏం చేయాలని ఆశపడుతున్నా, ఎందుకు కేకలేస్తున్నా, ఎందుకు మొరపెడుతున్నావని ప్రభువు భర్తమైన అడిగినప్పుడు అతను అంటున్న మాట, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనేను. ప్రభువు దృష్టి కలుగజేయ శక్తిమంతుడు. ఆయన అడిగితే ఇవ్వగలడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదని ఆ గుడ్డి భర్తమైకి తెలుసు, నమ్మకత్వం ఉంది ప్రభు మీద. కాబట్టే మరొక మాట మాట్లాడకుండా వెంటనే అడుగుతున్నాడు, అయ్యా, నాకు దృష్టి కలుగజేయి, నాకు చూపు ఇవ్వు, గుడ్డివాణ్ణి నేను, నాకు చూపు దయచేయని ఎంత ధైర్యంగా అడుగుతున్నాడండి. మనం ఏదన్నా ఒకటి అడగాలంటే ఆచి తూచి మనుషుల్ని అడిగినట్లు అడుగుతాం దేవుణ్ణి. మనుషుల్ని అడిగినట్లు ఏదో సందేహించి వారేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నేను అడిగితే బాగుంటుందా, అడుక్కోకుంటే బాగుంటుందా, అడిగితే ఇస్తారా, అడుక్కుంటే ఇవ్వరా, ఇట్లాంటి ఆలోచన చేసి ఆచి తూచి మనుషుల దగ్గర అడగచ్చేమో, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి సందేహంతో ఆచి తూచి అడిగే స్వభావం అనుకుండొద్దు. డైరెక్ట్ అడుగుతున్నాడు భర్తమై. ఏమనో తెలుసా? ప్రభువా, నాకు దృష్టి కలుగజేయి. ఆయన అడగడం ఆలస్యంలో ఈయన చెప్పడం ఆలస్యం. ఈరోజు ప్రభు సన్నిధిలో తనకు నిజముగా మొరపెట్టడం ఏంటో తెలుసా? అంటే ఇలాగ అడగాలండి ప్రభు సన్నిధిలో. భర్తమై అడిగినట్లుగా అడగాల ప్రభు సన్నిధిలో. మన సమస్య ఏంటో, మనకు కావాల్సిందేంటో, మన కోరిక ఏంటో, ప్రభు నుండి ఏం పొందుకోవాలని ఇష్టపడుతున్నామో, ప్రభు నుండి ఏ మేలు ఆశిస్తున్నామో డైరెక్ట్ ప్రభుని అడిగే వారంగా ఉండాలి. సందేహంగా, నిస్సందేహంగా, ఇస్తాడా ఇవ్వడా, చేస్తాడా చేయడా, ప్రార్థిస్తే ప్రభు చేస్తాడా చేయడని ఆ సంకోచముతో, అనాలోచనతో నీవు నేను అడగొద్దు. ఈరోజు మన జీవితంలో సందేహముతో ప్రార్థించే ప్రార్థనకి ఎటువంటి జవాబు మనం పొందుకోము. ఈరోజు ధైర్యంగా, విశ్వాసంగా ప్రభు సన్నిధిలో మనం మొరపెడితే ప్రభువు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నా, ఏ విషయాలు మనం కృంగిపోయే వారంగా ఉన్నా, ఏ విషయాలు మన జీవితం అనాలోచనగా ఉన్నా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నమ్మకత్వంతో, విశ్వాసముతో నీవు నేను ప్రార్థించగలిగితే, భర్తమై అడిగినట్లుగా నమ్మకత్వంతో ప్రభు సన్నిధిలో మనం అడగగలిగితే, ప్రభువు మనకు ఆయన కృపను ఆయన మనకు కనపరచేవాడిగా. భర్తమై కన్నులు అక్కడ చూస్తే, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. యేసు ప్రభు అక్కడ అతని విశ్వాసం ఉందండి అతనిలో. ప్రభు కార్యం చేయటానికి, ప్రభు అతని గుడ్డితనాన్ని నుండి విడిపించటానికి, ప్రభు అతన్ని స్వస్థపరచటానికి, ప్రభు అతనికి చూపు ఇవ్వటానికి అతనిలో విశ్వాసం ఉంది. ఈరోజు నీవు నేను విడుదల పొందుకోవాలన్నా, ఈరోజు మనం స్వస్థత పొందుకోవాలన్నా, మనలో విశ్వాసం ఉంటే ప్రభు మనల్ని స్వస్థపరిచేవాడిగా, ప్రభు మనల్ని విడిపించేవాడిగా, గుడ్డి భర్తమై జీవితంలో ప్రభు చేసిన కార్యం ప్రభు మన జీవితంలో చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు ప్రభు మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విషయాల్లో మనం బలహీనంగా ఉన్నాం, ఈరోజు హన్నా జీవితంలో ప్రభు చేసిన కార్యం, హన్నాను
ప్రభు దర్శించిన రీతి. హన్నా జీవితంలో ఆమె బహు దుఃఖాక్రాంతురాలిగా వచ్చింది, కానీ నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానేసింది. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో తాను పెట్టిన మొర ఆయన చేయగలడు, ఆయన యందు విశ్వాసం ఉంచింది, ఆయన యందు నమ్మికత్వం ఉంచింది. కాబట్టి తన సమస్య తాను విడిచిపెట్టేసింది. తన బలహీనత తాను విడిచిపెట్టేసింది. తన దుఃఖము, తన వేదన తాను విడిచిపెట్టేసింది. ఆయన మీద విశ్వాసం, ఆయన మీద నమ్మకత్వం హన్నా కలిగి ఉంది. కాబట్టి ఆమె జీవితంలో అద్భుతం. విశ్వాసం. ఈరోజు గుడ్డి భర్తమై జీవితంలో విశ్వాసం. ఆయన అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని చెప్పాను. ఆయన విశ్వాసమే ఆయన స్వస్థపరిచేసింది. ఆయన విశ్వాసంతో ప్రభుని కేకలేశాడు. ఈరోజు నా జీవితంలో ప్రభు సన్నిధిలో మొరపెట్టే అనుభవం మనకుందా? ఏం ప్రార్థించకుండా, మొరపెట్టకుండా, ప్రభువా నాకు ఇది చేయండి ఆయన ఇవ్వడండి. ఈరోజు మొరపెట్టే, కేక వేస్తే నిలిచే దేవుడుగా ఆయన, మొరపెడితే ఆయన మనకు సమీపంగా వచ్చే దేవుడిగా ఉన్నాడు. మొరపెడితే ఆయన మన సమస్య నుండి మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిలవబడ్డమే కాదు, మన దగ్గరకు వచ్చి నిలవబడ్డమే కాదు, మనకు సమీపంగా రావడం మాత్రమే కాదు, ఆయనే మనలను విడిపించే శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువే మనల్ని విడిపించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నా జీవితంలో ఏ పోరాటాలతో మనమున్నా, ఏ సమస్యలతో మనమున్నా, ఈరోజు ఆటంకపరిచే వారిని వైపు చూచి ఈరోజు ప్రభు సన్నిధికి దూరం అవుతున్నామేమో. ఆటంకపరిచే వారి వైపు చూచి ప్రభువుని ఎక్కడో దూరం చేసుకుంటున్నామేమో. ప్రభువుకు మొరపెట్టడం మానేశామేమో. ఆటంకాలని, కుటుంబంలో పోరాటాలని, బంధువుల ద్వారా, కుటుంబం ద్వారా సమస్యలు వస్తున్నాయని, భర్త ద్వారా, భార్య ద్వారా సమస్యలు వస్తున్నాయని ఈరోజు ప్రార్థించడం ఎక్కడో అనాలోచనగా దూరం పెట్టేశామేమో. ఎందుకు ప్రార్థించడం? ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ప్రార్థించడం? ఎందుకు నా భర్త ద్వారా ఈ పోరాటాలు? ఎందుకు ప్రార్థించడం? ఎందుకు నా భార్య ద్వారా ఈ సమస్యలు? ఎందుకు ప్రార్థించడం? ఎందుకు నా అత్తమామల ద్వారా ఈ సమస్యలు? ఎందుకని ఈరోజు ఆటంకాల మనుషుల వైపు చూచి ఎక్కడో ప్రార్థన జీవితాన్ని కోల్పోయామేమో. ప్రభుకి ఎక్కడో దూరంగా ఉన్నామేమో. ప్రభు మనకి ఎక్కడో దూరంగా ఉన్నాడేమో. ఎక్కడో మనం ప్రభు సన్నిధిలో మొరపెట్టలేని వారంగా ఉన్నామేమో. ఈ రోజు విశ్వాసముతో గుడ్డి భర్తమైన ఆపారండి. ఊరకుండా మన అనేకులు వాడిని గద్దించిన వాడు మరీ ఎక్కువగా కేకలేసి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటాడు. ఎందుకు తెలుసా? అతనిలో ఉన్న విశ్వాసం. ఈరోజు విశ్వాసం మనలో ఉంటే ఆటంకపరిచే వారి వైపు మనం చూడం. విశ్వాసం మనలో ఉంటే ఆటంకాల వైపు మనం చూడం. విశ్వాసం మనలో ఉంటే పోరాటాల వైపు మనం చూడం. విశ్వాసం మనలో ఉంటే శ్రమల వైపు, కష్టాల వైపు నేను చూడం. ప్రభు వైపు చూచి మనం అడుగు వేయబోతున్నాం. ప్రభు వైపు చూచి మనం నడవబోతా ఉన్నాం. ప్రభు వైపు చూచి ఈరోజు మన జీవితం ఆశీర్వాద పదములో మన నమ్మకత్వాన్ని చూచి ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. జనాలు ఆగలేదండి అతని విశ్వాసం. కొనసాగాడు. యేసు అతని విశ్వాసాన్ని చూచి అతని స్వస్థపరిచాడు. మనుషులను బట్టి ఎక్కడో విశ్వాసం నుండి కోల్పోతున్నామేమో. మనుషుల ఆలోచనలు బట్టి, మనుషులు ఇస్తున్న వారి యొక్క ఆలోచనలు విని, మనుషుల యొక్క వారి మాటలు విని ఎక్కడో నేను విశ్వాసం నుండి తొలగిపోతున్నామేమో. ప్రభు మీద విశ్వాసం, మన విశ్వాసం బలహీనమైపోతుందేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నా విశ్వాసాన్ని ప్రభు చూడబోతున్నాడు. నా నమ్మకత్వాన్ని ప్రభు చూడబోతున్నాడు. మనుషుల వైపు మనం చూడొద్దు. మనుషుల ఆలోచనల వైపు మనం చూడొద్దు. మనుషుల యొక్క తలంపుల వైపు, వారి వారి ఆటంకాల వైపు మనం చూడొద్దు. ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టే మొర ప్రభు సన్నిధికి చేరబోతా ఉంది. తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. అది ఏ కోరికైనా కావచ్చు. హన్నాకు ఒక కోరిక, తనకు ఒక మగపిల్లడు కావాలని దయచేశాడు. గుడ్డివాడికి ఒక కోరిక, తనకు చూపు కావాలని. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి ఒక కోరిక, ఆయన వస్త్ర చెంగు ముడితే నేను స్వస్థపరచబడాలా, నా రక్తధార కట్టాలని ఆమెలో ఒక విశ్వాసం. ఈరోజు మన విశ్వాసమే మన జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని, ఒక గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం ఎక్కడో అవిశ్వాసం అని పరిపాలిస్తుందేమో. విశ్వాసంలో బలహీనులంగా మనం ఉన్నామేమో. ఎక్కడో ఆ ప్రభు సన్నిధిలో అనాలోచనగా నేను బ్రతుకుతా ఉన్నామేమో. దానియేలు జీవితంలో కూడా రాజు ఆజ్ఞ వచ్చినప్పటికీ విశ్వాసంతో తన దేవునికి ముమ్మారు దానియేలు ప్రార్థించాడండి. మరణ శాసనం వచ్చేసింది, సింహాల గుహలో పడేస్తారని చెప్పిన విశ్వాసంతో తన దేవునికి మొరపెట్టాడు. విశ్వాసంతో తన దేవునికి మొరపెట్టడాన్ని బట్టి ఆ యొక్క
సింహాల గుహలో దానియేలును వేసిన అతని జీవితం ఏమాత్రం భయపడే జీవితం కాదు. దానియేలును ఆ యొక్క సింహాలు ముట్టలేదండి. వాటి నోర్లను ప్రభు మూయించాడు. ఈరోజు విశ్వాసం మన జీవితంలో దేవుని దగ్గర సందేహం లేకుండా, అవిశ్వాసం లేకుండా, అసందేహం లేకుండా ప్రభు సన్నిధిలో మనం నమ్మకంగా విశ్వాసంగా అడిగితే మన జీవితంలో ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడైన ఏమైనా చేయగలరండి. గుడ్డి భర్తమై జీవితంలో అతని విశ్వాసాన్ని ప్రభు చూచాడు. అతడు వేసిన కేకను ప్రభు విన్నాడు. వెంటనే అతని దగ్గర నిలిచిపోయాడు ప్రభు. నిలిచి అతని స్వస్థపరిచాడు ప్రభు. అతనికి చూపు దయచేశాడు ప్రభు. అంత మాత్రమే కాదు, అక్కడ అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. గుడ్డి భర్తమై జీవితంలో అతనికున్న విశ్వాసం, అతడు కలిగి ఉన్న నమ్మకత్వం ప్రభు మీద అతనికున్న ఆ యొక్క జీవితాన్ని బట్టి అతని జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం మొరపెడితే, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే, ప్రభు సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే ప్రభు మన జీవితాల్లో అద్భుతాన్ని ఆయన చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఏది అడిగినా విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో అడుగుతామో, విశ్వాసంతో ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం మొరపెడతామో ఆయన మన జీవితంలో గొప్ప కార్యాన్ని, నూతనమైన కార్యాన్ని ప్రభు దయచేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకానొక సమయంలో సొలొమోను మహాజ్ఞాని అండి. సొలొమోనును ప్రభు రాజుగా, దావీదు తర్వాత దేవుడు సొలొమోను రాజుగా అభిషేకిస్తే తన జీవితంలో తాను దేవుని సన్నిధిలోకి వెళ్ళి సొలొమోను ప్రార్థించిన రీతి ఏంటో తెలుసా? అయ్యా, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు బుద్ధిని, నాకు జ్ఞానాన్ని నాకు నువ్వు దయచేయి ప్రభు అని దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో అతడు మొరపెట్టాడండి. అతడు అడిగినది ప్రభు దృష్టికి నమ్మకంగా యోచన వచ్చింది. విశ్వాసంతో అడిగిన రీతి ప్రభుకి అర్థమైంది. అతడు అడిగిన రీతిని ప్రభు చూచాడు. అతని నమ్మకత్వాన్ని ప్రభు చూచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఐశ్వర్యమైనను, ధనమైనను, బంగారమైనను, వెండినైనను అడుగుక నా ప్రజలను పరిపాలించడానికి బుద్ధి జ్ఞానాన్ని అడిగావు కాబట్టి ఐశ్వర్యమును, కీర్తిని, ఘనతని నీకు ఇవ్వబోతున్నానని దేవుడే ఎక్స్ట్రాగా ఇచ్చాడండి. దేవుడే మనకు కనబడి అడిగితే మనం ఎన్ని ఆలోచన చెప్తాము, ఎన్ని విధాలుగా ప్రభుని అడుగుతాము, ఎన్ని కావాలని ప్రభు సన్నిధిలో మొరపెడతాము. కానీ ఈరోజు అక్కడ సొలొమోను అడుగుతున్నాడు ప్రభు సన్నిధిలో, అయ్యా, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు బుద్ధిని, జ్ఞానాన్ని ఇవ్వయ్యా. నీ ప్రజల పరిపాలించటానికి, నీ ప్రజలను నేను పాలించటానికి నాకు బుద్ధి, మహాజ్ఞానండి సొలొమోను. అప్పుడు ప్రభు సన్నిధిలో జ్ఞానాన్ని పొందుకున్నాక జ్ఞానవంతుడిగా సామెతల గ్రంథంలో అతడు రాయించిన జ్ఞానోక్తులు ఎంతో అమూల్యమైనవి. జ్ఞానవంతుడిగా సొలొమోను మార్చబడ్డాడు. విశ్వాసంతో తాను అడిగాడు ప్రభు సన్నిధిలో. సొలొమోను సంపదను అడగల, శత్రువు మీద జయం అడగల. అతని జీవితంలో ప్రజలను తీర్పు తీర్చడానికి తాను జ్ఞానాన్ని ప్రభు సన్నిధిలో అడిగాడు. దేవుడు అతని నమ్మకమైన అభ్యర్థన విన్నాడండి. నమ్మకమైన ప్రార్థన విన్నాడండి. నువ్వు ఐశ్వర్యమైన అడగల, సంపద అడగల, శత్రు యొక్క ప్రాణాన్ని అడగల. నీవు నమ్మకంగా ఈరోజు అడిగే విషయంలో కూడా నమ్మకం. ఏదేదో అడుగుతాం ప్రభుని. ప్రార్థనలోకి వెళ్ళామా, ఏదేదో ప్రభు, అయ్యా వాళ్ళని నాశించే, వీళ్ళని నాశించే, వాళ్ళని ఇచ్చే, అచ్చే. ప్రభు ఆ ప్రార్థన వినడండి. ఒకరి నాశనాన్ని కోరే ప్రార్థన ఎన్నడూ వినడు ప్రభు. ఒకరికి సమస్యను తెచ్చే ప్రార్థన ఆయన ఎప్పుడు వినడు. ఒకరికి కీడు కలిపెట్టాలని ప్రార్థించే ప్రార్థన ఆయన ఎన్నడూ వినడు. మనము అతిశయిస్తూ ఉంటాం, మనము ఆలోచిస్తూ ఉంటాం, ప్రభు నా ప్రార్థన విన్నాడు, ఇక వారి జీవితంలో వారికి అంతమే, వారికి నాశనమే అని. కానీ ప్రియ సహోదరి సహోదరుడ, కీడు చేసే ప్రార్థన, మనం చేసే కీడు విషయమైన ప్రార్థన ప్రభు ఎప్పుడు వినడండి. ఈరోజు నీవు నేను విశ్వాసముతో ప్రభు సన్నిధిలో మొరపెట్టగలిగితే, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే, మన విశ్వాసాన్ని చూచే ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను అడిగిన ప్రార్థన ప్రభుకు అంగీకార యోగ్యంగా ఉందండి. ప్రభువుకు ఇష్టకరంగా ఉందండి. ఈరోజు అలాగూ ప్రార్థిస్తున్నామా మనము? మనకు వ్యర్థమైనవన్నీ అడుగుతాం. దేవుణ్ణి ఇవ్వవలసినవి, ఆయన స్వాస్థ్యంగా మనకు సిద్ధపరిచినవి అడగం.
నాకు ఇల్లు ఇవ్వయ్యా, ధనం ఇవ్వయ్యా, టీవీ ఇవ్వయ్యా, ఫ్రిడ్జ్ అయ్యా, అది ఇది ఆస్తి సంపద అని ఇవే అడుగుతాం. కానీ లోక సంబంధమైనవే ప్రభుని అడుగుతాం. కానీ పరలోక సంబంధమైనవి ప్రభు నీ కొరకు నా కొరకే దాచిపెట్టాడు. అవి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆయన. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరి కొరకంటే ఆయన సొత్తైన ప్రజలమైన మనకే, ఆయన జనాంగమైన మనకే, విలువ పెట్టి కొనబడిన మనకే ఆయన ఆశీర్వాదాలు, ఆయన యొక్క స్వాస్థ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. తండ్రి యొక్క ఆస్తి, తండ్రి యొక్క స్వాస్థ్యము కుమారుడికి ఏ విధంగా వస్తుందో ఈరోజు ఆయన బిడ్డలమైన మనకి ఆయనలో ఉన్న ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ మనకే. ఈరోజు ప్రభు సన్నిధిలో ఏనాడైనా ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ప్రార్థించామా? ఎంతవరకు శరీర ఆశీర్వాదాలు, శరీర కోరికలు, శరీరాన్ని మనం తృప్తిపరచుకోవాలని శరీర జీవితాన్ని కొరకే ప్రభు సన్నిధిలో అడిగే వారంగా, ఆశీర్వాదాన్ని మనం కోరుకునే వారంగా ఉన్నాం. కానీ ప్రభు సన్నిధిలో ఆత్మీయ మేలుల కొరకు ఏనాడైనా మనం ప్రార్థించామా? ప్రియ సోదరి సోదరుడా, సొలొమోను అడగాలంటే ఏమైనా అడగచ్చండి. తన జీవితంలో తను అడగాలనుకుంటే సంపద అడగచ్చు, శత్రువుల మీద జయం అడగచ్చు, ప్రభు సన్నిధి తోడుగా ఉండాలని అడగచ్చు. కానీ అతడు అడిగినది నమ్మకంగా ఏమడిగాడో తెలుసా? నీ ప్రజలను పరిపాలించడానికి నాకు బుద్ధిని, జ్ఞానాన్ని ఇవ్వయ్యా. అతని నమ్మకత్వాన్ని ప్రభు చూచాడు. సొలొమోను నమ్మకంగా ప్రార్థించిన ప్రభు చూచాడు, విన్నాడు. కాబట్టే అతనికి బుద్ధిని, జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, కీర్తిని, ఘనతను కూడా అతనికి ఇచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు విశ్వాసంతో ఏం ప్రార్థిస్తున్నాం? విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం, కరెక్టే. ఏమని ప్రార్థిస్తున్నాం? శరీర ఆశీర్వాదాలు, శరీర కోరికలు, శరీరాన్ని తృప్తిపరచుకునే వాటి విషయమే ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామేమో. కానీ ఆత్మీయ మేలులు ప్రభు నీ కొరకు నా కొరకు దాచిపెట్టాడు. 9 కృపావరాలు ప్రభు నీ కొరకు నా కొరకు దాచిపెట్టాడు. ఆత్మ ఫలాలు ప్రభు నీ కొరకు నా కొరకు దాచిపెట్టాడు. వాటిని మనం పొందుకోకుండా ప్రభు ఆత్మను మనం ఏనాడైనా ప్రభు సన్నిధిలో అడిగామా? ప్రభు నీ ఆత్మతో నింపయ్యా, అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. అడుగు వారికి ఎంతో నిశ్చయంగా. ఈరోజు అడిగితే ఆయన నిశ్చయంగా ఇవ్వబోతా ఉన్నాడండి. ఈరోజు అడిగే విషయంలో ఎక్కడో మనమే బలహీనంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి కష్టాలైనా ఉన్నని, ఎటువంటి పోరాటాలైనా ఉన్నని, ప్రభు ఆత్మ చేత మనం నింపబడితే ప్రభు ఆత్మ మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ప్రభు ఆత్మ మనల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. ప్రభు ఆత్మ మన జీవితంలో ఉన్న కష్టాలన్నిటిని తొలగిస్తుంది. స్వతంత్రత అంటే బానిసత్వంగా మనలో ఉండదు, కష్టాలు మనలో ఉండదు, దుఃఖం మనలో ఉండదు, వేదన మనలో ఉండదు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆ కుటుంబంలో సమాధానం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆ కుటుంబంలో నెమ్మది, ఆ కుటుంబంలో ఆశీర్వాదం, ఆ కుటుంబంలో మేలు, ఆ కుటుంబంలో గొప్ప సమాధానం, శాంతి ప్రభు అయిపోతా ఉన్నాడు. ప్రభు ఆత్మ లేదా ఆ కుటుంబంలో పోరాటాలే, శోధనలే, సమస్యలే, నిందలే, అవమానాలే, శత్రు పోరాటాలే. ఈరోజు ప్రభు ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతున్నామా? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుటని ప్రభు వాక్యం తెలివిస్తుంది. ఆశ లేదు, ఆసక్తి లేదు. ఆత్మ సంబంధమైన వరముల మీద ఆశ, ఆసక్తి ఎవరికి లేదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ఉపవాస ప్రార్థనలో ఆసక్తితో, అత్యాసక్తితో, విశ్వాసముతో ప్రభువుని మనం అడగగలిగితే ఆయన దాచి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది. ఆయన దానితో మనల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ కోరిక, ఆ ఇంట్రెస్ట్ మనకు రావాలండి. ఆత్మీయమైన వరములు, ఆత్మీయ మేలు మనం పొందుకోవాలనే ఆశ, ఆసక్తి మనలో ఉన్ననాడు మనం ప్రార్థిస్తే ప్రభు మనకు వినబోతా ఉన్నాడు. మనం ప్రార్థిస్తే ప్రభు మన ప్రార్థన ఆలకించబోతున్నాడు. మన నమ్మకత్వాన్ని ఆయన చూడబోతా ఉన్నాడు. మన విశ్వాసాన్ని ప్రభు చూడబోతున్నాడు. మన జీవితంలో ప్రభువే గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా ఒక్కడొక సమయంలో 450 మంది బయలు ప్రవక్తలు ఏలియాకు విరోధంగా నిలవబడితే, ఒక్క సైడ్ 450 మంది ఉంటే ఒక్కడు మాత్రమే విశ్వాసంతో నిలవబడ్డాడు ఏలియా. 12 రాళ్ళు తీసుకుని, ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకుని పడిపోయిన బలిపీఠాన్ని కట్టి, దానిపైన కట్టెలు పేర్చి దహన బలి పశువును ఉంచి, ఆ యొక్క దహన బలి పశువు మీద నీళ్లతో, కందకమందంతా నీళ్లతో నింపి దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించాడు. అతడు ఇంకా ఇలాగున ప్రార్థించుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. ఏలియా విశ్వాసంతో ప్రార్థిస్తే ఆకాశం నుండి అగ్ని దిగిందండి.
ఈరోజు నీవు నేను ప్రార్థిస్తే అట్టి అగ్ని అభిషేకాన్ని మనం పొందుకోబోతున్నాం. మనం అడిగితే అగ్ని అభిషేకంతో మనం నింపబడుతున్నాం. మనం విశ్వాసంతో నమ్మకత్వంతో ప్రార్థిస్తే అగ్ని అభిషేకం మన పైకి దిగి రాబోతా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఎక్కడో అవిశ్వాసులుగా ఉన్నాం, ఎక్కడో బలహీనులంగా ఉన్నాం, ఎక్కడో దేవుని దృష్టికి అయోగ్యులుగా ఉన్నాం. మన ప్రార్థన జీవితం ఎక్కడో నీరసించిపోయిన స్థితిలో, బలహీనతతో ఎక్కడో ఉంది. శారీరక విషయమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నాం, కానీ ప్రభు సన్నిధిలో ఆత్మీయ మేలుల కొరకు ఈరోజు ఎక్కడ మనం మొరపెట్టడంలే. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. విశ్వాసంతో అడుగుదాం, నమ్మకత్వంతో అడుగుదాం. యెహోవా ఆకాశం నుండి అగ్ని దిగి దహన బలి పశువును కాల్చివేయడం మాత్రం కందకమందున్న నీళ్లను కూడా ఆరిపోజేసిందండి. ఎంత గొప్ప కార్యం! ఏలియాలో ఉన్న విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఈరోజు నా విశ్వాసం మన జీవితంలో ఉన్న శత్రు కార్యాలను లయపరచబోతా ఉంది. నా విశ్వాసం మన జీవితంలో శత్రు పోరాటం లయపరచబోతా ఉంది. నా జీవితంలో విశ్వాసం కార్యరూపం దాల్చబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు జీవితంలో అతనిలో ఒక విశ్వాసం వచ్చింది. ఏంటో తెలుసా? అయ్యా, నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడుచుకుంటూ నీ దగ్గరికి రావాలా? మమ్మల్ని ధైర్యపరిచేది నీవే అయితే, మా యుద్ధకు వచ్చింది నీవే అయితే, సముద్రం మీద నడుచుకుంటూ వచ్చింది నీవే అయితే, ప్రభువా నాకు కూడా ఆజ్ఞాపించు, నేను కూడా నీటి మీద నడవాలని ఒక ఆసక్తి పేతురుకు వచ్చింది. ప్రభు అన్నాడు వెంటనే, రా పేతురు అంటే 2-3 అడుగులు వేశాడండి విశ్వాసంతో. ప్రభు వైపు చూస్తూ 2-3 అడుగులు వేశాడండి. వెంటనే పక్కన సముద్రపు యొక్క గాలి తుఫాను వైపు చూచాడు, వెంటనే మునిగిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు వైపు చూచినంత కాలం, విశ్వాసముతో ప్రభు వైపు చూచినంత కాలం మన జీవితాన్ని ప్రభు ఆశీర్వాద పదంలో ఆయన నడిపించబోతున్నాడు. ఎప్పుడైతే మనలో అవిశ్వాసం ఎంటర్ అవుతుందో, సందేహం మనలో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, ప్రభు కార్యాలు మన జీవితాల్లో జరగవు. మునిగిపోయే ఆధ్యాత్మిక జీవితంలో మునిగిపోయే వారంగా ఉన్నాం. పేతురు జీవితంలో ఒకానొక సమయంలో విశ్వాసమే, కానీ సందేహించాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? దేవుడు అంటున్నాడండి పేతురుతో, పేతురు ఎందుకు సందేహపడ్డావు? విశ్వాసంతోనే వచ్చావు, విశ్వాసంతోనే లేచావు, పడవలో నుండి ఆ సముద్రం మీద మొదటి అడుగు వేసావు, కొన్ని అడుగులు వేసావు, విశ్వాసంతో నడిచావు, ఇప్పుడు ఎందుకు సందేహం వచ్చేసింది? ఆధ్యాత్మిక జీవితంలో నా జీవితంలో కూడా ప్రారంభ దినాల్లో, రక్షింపబడిన దినాల్లో చాలా విశ్వాసంతో ప్రభు సన్నిధిలో జీవించిన మనం రాను 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 ఎక్కడో సందేహము, ఎక్కడో అపనమ్మకం, ఎక్కడో దేవుని మీద అవిశ్వాసం మన జీవితంలోకి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టే నాటి దినాల్లో పొందుకున్న మేలు నేటి దినాల్లో చూడలేకపోతున్నాం. నాటి దినాల్లో పొందుకున్న ఆశీర్వాదాలు ఈనాటి దినాల్లో పొందుకోలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? ఎక్కడో అవిశ్వాసం మనల్ని పరిపాలిస్తుంది. అవిశ్వాస జీవితం, అపనమ్మకత్వం మనలో ఎక్కడో ఉంది. కాబట్టి ప్రభు కార్యాలను మనం రుచి చూడలేకపోతున్నాం. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధిలో మనం ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నాం. మనము ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాం. మనము ప్రభు కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాం. మనం ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. పేతురు జీవితంలో, అతని జీవితంలో వచ్చిన సందేహం, దేవుడే అంటున్నాడండి, పేతురు ఎందుకు సందేహపడితివి? ఎందుకు ఆ సందేహం? నీకెందుకు ఆ సందేహం? ఈరోజు నా జీవితంలో కూడా సందేహిస్తున్నామేమో, అనాలోచన చేస్తున్నామేమో, అయోగ్యంగా ఉన్నామేమో, ఎందుకు నా జీవితంలో ఏ మేలు జరగడం లేదని ఒక సందేహము, ఒక క్వశ్చన్ మార్క్ నా జీవితంలో ఉందేమో. ఈరోజు మనం సందేహిస్తే మునిగిపోయే వారంగా ఉన్నాం. మనం సందేహిస్తే ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయే వారంగా ఉన్నాం. మనం సందేహిస్తే మన ఆత్మీయ జీవితము పడిపోయే స్థితిలో ఉంది. ఈరోజు పేతురు సందేహించాడు, అల్ప విశ్వాసిగా ఉన్నాడు, వెంటనే అతడు మునిగిపోయాడండి. ఆధ్యాత్మిక జీవితంలో మునిగిపోయాడండి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం బలవంతులుగా మార్చబడాలన్నా, ఈరోజు మనం శక్తివంతులుగా మార్చబడాలన్నా, ఈరోజు ప్రభు కృపను పొందుకోవాలన్నా, మనం విశ్వాసంతో ప్రార్థిస్తేనే మనం కార్యాన్ని దాల్చగలం, కార్యరూపాన్ని చూడగలం, ప్రభు కార్యాలు చూడగలం. సహోదరి సహోదరి, ఈరోజు చాలా మంది భక్తులండి, చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. ఎందరో జీవితాల్లో ప్రభు వారి విశ్వాసాన్ని చూచి స్వస్థపరిచాడు. ప్రభు చేసిన ప్రతి అద్భుతంలో చిట్ట చివరిగా ఆయన మెన్షన్ చేసింది ఏంటో తెలుసా? అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. అయ్యా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. సమాధానం గల దాని వైపు ప్రతి చోట ప్రభు స్వస్థపరచడానికి
ప్రభు విడిపించటానికి, ప్రభు అద్భుతం చేయటానికి, వారి జీవితాన్ని దర్శించటానికి వారిలో ఉన్న విశ్వాసాన్ని ప్రభు చూచాడు. ఈరోజు నీకు నాకు విడుదల రావాలన్నా, మనం స్వస్థపరచబడాలన్నా, మన ఆర్థిక ఇబ్బందులు తీర్చబడాలన్నా, మన అప్పులు తీర్చబడాలన్నా, మన కుటుంబంలో మేలు జరగాలన్నా, మన కుటుంబంలో దేవుని శక్తి కలిగిన కార్యాలు మనం రుచి చూడాలన్నా, మనలో విశ్వాసాన్ని ప్రభు చూడాలి. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమని బైబిల్ చెప్తుందండి. విశ్వాసం లేకుండా ప్రభుకి ఇష్టలుగా ఉండడమే అసాధ్యం. ఇక ప్రభు ఎట్లా మన ప్రార్థన వింటాడు? మన జీవితంలో ప్రభు ఎట్లా కార్యం చేస్తాడు? ఈరోజు నమ్మకత్వంతో ప్రార్థిస్తే, విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రభువు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతాడు. పేతురు చెరసాల్లోకి వెళ్ళిపోయాడండి. పేతురు చెరసాల్లో ఉన్నాడు. దేవుని సువార్తను ప్రకటించినందుకు, దేవుని గురించి ప్రకటించినందుకు, ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రకటించినందుకు, ఆయనను గురించి అనేకులకు బోధిస్తున్నందుకు పేతురుని తీసుకుపోయి చెరసాల్లో వేస్తే, అతని సంఘం అయితే, పేతురు చెరసాల్లో నేను సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో, విశ్వాసంతో అతని కొరకు ప్రార్థిస్తా ఉందండి. సంఘము ప్రార్థిస్తుంది విశ్వాసముతో. పేతురు చెరసాల బంధకాల్లో ఉన్నాడు. దేవుని దూత పేతురు దగ్గరికి వెళ్ళి అతని సంఖ్యలు ఊడగొట్టి ద్వారాలు తెరిచి అతని ఆ బంధకాల్లో నుండి విడిపించింది. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ఏ బంధకాలతో మనమున్నా, మనం విశ్వాసంతో అత్యాసక్తితో ప్రార్థిస్తే చాలు, మన బంధకాలు ప్రభు తెంచబోతున్నాడు. మన పోరాటాలు ప్రభు తెంచబోతున్నాడు. మన వెంబడిస్తున్న కీడు నుండి ప్రభు విడిపించబోతున్నాడు. మన బంధకాలు ప్రభువే తెంచబోతున్నాడు ఈ ఉదయం. ఏ బలహీనతలతో మనమున్నా, ఏ పోరాటాలతో మనమున్నా, ఏ బంధకాల చేత మనం బంధించబడుతున్నా, అది వ్యాధి కావచ్చు, రోగం కావచ్చు, దయ్యపు కార్యాలు కావచ్చు, మాంత్రికట్లు, చేతబడికట్లు, దురాత్మకట్లు, అవి ఏవైనా కావచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసముతో, నమ్మకత్వంతో ఈరోజు మనం ప్రార్థించగలిగితే, పేతురు చెరసాల్లో ఉన్నాడు కానీ సంఘం అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థిస్తా ఉంది. సంఘ ప్రార్థన, సంఘం విశ్వాసంతో ప్రార్థించిన ప్రభు చూచాడు, విన్నాడు. పేతురు దగ్గరికి ప్రభు దూతను పంపాడండి. ప్రభు దూత వెళ్ళి పేతురుని చెరసాల నుంచి తప్పిస్తా ఉంది. ప్రభు దూత వెళ్ళి పేతురు యొక్క సంఖ్యలు తెంచివేస్తా ఉంది. అతని బంధకాల నుంచి అతన్ని విడిపిస్తా ఉంది. అతని జీవితంలో దేవుని సమూహం, సంఘం విశ్వాసం, సంఘమంతా విశ్వాసంతో ప్రార్థిస్తా ఉందండి. పేతురు చెరసాల్లో ఉన్నాడు, అతని నాయకుడు చెరసాల్లో ఉన్నాడు, దైవజనుడు చెరసాల్లో ఉన్నాడు. కానీ సంఘం యొక్క విశ్వాసంతో ప్రార్థించే ప్రార్థన ఈరోజు ప్రభు విన్నాడు. ఈరోజు విశ్వాసంతో మనం అందరం మాటలు వింటున్నాం, మనం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. మనం గత దినాల నుండి ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. మనము కూడా విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ఏమి అడిగినా ప్రభు మనకు దయచేయబోతా ఉన్నాడు. మన దగ్గరికి ఆయన దూతను పంపబోతా ఉన్నాడు. ప్రభు సహాయం చేయడానికి మన దగ్గరికి రాబోతున్నాడండి. ప్రభు మనల్ని విడిపించడానికి రాబోతున్నాడండి. పేతుర్ని విడిపించిన దేవుడు, చెరసాల బంధకాల నుండి పేతుర్ని తప్పించిన దేవుడు, ఈరోజు నా జీవితంలో ఆయన మనల్ని కూడా విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మనల్ని తప్పించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయం ఏ విషయాలు ఇంకా మనం ప్రభు నమ్మకత్వంతో మొరపెట్టలేకున్నాము, ఏ విషయాలు ప్రభు మీద నమ్మకత్వాన్ని కలిగి లేకుండా ఉన్నాము, ఈరోజు మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు అయితే మనల్ని దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇంకా చాలా మంది ఉన్నారండి బైబిల్ సన్నిధులు. బైబిల్ గ్రంథంలో 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ప్రభు చూచాడు.
ఒక వ్యక్తిని గురించి ఇక్కడ ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు మ్రొక్కుతా ఉన్నాడండి. శతాధిపతి అంటే 100 మందికి పైన అధికారి, 100 మంది సైనికుల పైన ఒక అధికారి, గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తే, గొప్ప అధికారం కింద ఉన్న వ్యక్తే. అతని చేతి కింద సైనికులు ఉన్నారు. అతని పొమ్మంటే పోవాలా, రమ్మంటే రావాలా, అతనికి కావలసినవన్నీ తెచ్చిమంటే తెచ్చేయాలి, అతని సేవ చేయమంటే చేయాలా, అతని అన్ని చేయాలా. అటువంటి శతాధిపతి ప్రభు సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మ్రొక్కి ఆయనతో చెప్తున్నాడు, అయ్యా నా దాసుడు బహు బాధపడుతా ఉన్నాడు, పక్షవాయువుతో మిగుల బాధపడతా ఉన్నాడు, నా దాసుని స్వస్థపరచాలని ప్రభు వేడుకుంటున్నాడు. అతని కోసం రావడంలా, అతని భార్య కోసమో, అతని పిల్లల కోసమో, అతని యొక్క బంధువుల కోసం రాలా, అతని దాసుని కోసం వస్తున్నాడండి. ప్రియ సోదరి సోదరి, ఎవరి కోసం మొరపెడుతున్నాం? ఎప్పుడు మన కోసమే, స్వార్థంగా మన గురించే, మన కోసమే ప్రార్థిస్తుంటాం గాని ప్రక్కవారి కొరకు ఏ రోజైనా ప్రార్థించామా? ప్రక్కవారి కొరకు ఏ రోజైనా మొరపెట్టామా? పక్కవారి సమస్యను మన సమస్యగా భావించి ఏ రోజైనా ప్రార్థించామా? ఈవెన్ నేను కూడా, ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. పక్కవారి సమస్య గురించి కూడా మనం మొరపెట్టేవారం. ఇక్కడ తన దాసుని కోసం ఒక శతాధిపతి ప్రభు దగ్గరికి వస్తున్నాడండి. తన దాసుడు పక్షవాయువుతో ఉంటే, ఇతడు అధికారం కింద ఉన్నవాడు, గొప్ప అధికారి, ఇతని కింద మనుషులు ఉన్నారు, ఏమైనా చేయొచ్చు, అతని నయం చేయడానికి, అతని బాగు చేయడానికి ఎన్ని విధాలైన ప్రయత్నించవచ్చు. డాక్టర్ల దగ్గర తీసుకోవచ్చు, డబ్బు ఉన్నవాడే, అధికారం ఉన్నవాడే, హోదా ఉన్నవాడే, కానీ తన దాసుని కోసం ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నాడు. తన దగ్గర పని చేసే వ్యక్తి అండి. ఎంత విశ్వాసం అతని జీవితంలో! కేవలం స్వార్థంగా ప్రార్థించే వారంగా ఉన్నాం ఈరోజు. మన కుటుంబం కోసమే, మన బంధువుల కోసం కూడా ప్రార్థించు. ఈరోజు స్వార్థంగా ప్రార్థన చేయడం కాదు, మనం అడిగితే ప్రతి సమస్య గురించి మనం ఏ ప్రార్థించినా ప్రభు మన జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి తన దాసుని కోసం వెళ్తున్నాడండి ప్రభు దగ్గరికి. ప్రభు అతని గూర్చి ఏ సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలులోనైనను ఇంతటి విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. అటువంటి విశ్వాసాన్ని శతాధిపతి కలిగి ఉన్నాడు. ప్రభు పద, నేను వస్తా, నీ దాసుని నేను స్వస్థపరుస్తా అంటే ఆయన అంటున్నాడు, అయ్యా వద్దయ్యా. ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ప్రభు వస్తా అంటే వద్దంటున్నాడు. ఎందుకు తెలుసా? అక్కడ అంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నువ్వు పరిశుద్ధుడవు, నీవు నీతిమంతుడవు, నువ్వు నిష్కలంకుడవు, నువ్వు అద్భుతాలు చే దేవుడవు, నీ వంటి గొప్ప దేవుడవు నా ఇంట్లోకి రావటానికి నేను పాత్రను కాదు. నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు అక్కడ బాగుపడతాడు. ఎంత విశ్వాసం అండి! ప్రభు ఇంటికి వస్తాడంటే ఎవరైనా వద్దంటామా? కానీ అతని జీవితాన్ని తను ఒప్పుకుంటున్నాడండి ప్రభు సన్నిధిలో. శతాధిపతి అధికారం కింద ఉన్న వ్యక్తే, గొప్ప వ్యక్తే. అతని జీవితంలో మన కింద ఒక్కరు మనకు పలికేవారు ఉంటే మనం ఎంత హోదా, ఎంత గర్వాన్ని చూపిస్తామో, కానీ 100 మందికి పైన అధికారిగా ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళి సాగిలపడి నమస్కారం చేసి తన దాసుని కోసం ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు. ఈరోజు తన్ను తాను తగ్గించుకున్నాడు శతాధిపతి. ప్రభు అతన్ని హెచ్చించాడండి. ఈరోజు మనల్ని మనం ఏ విధంగా ప్రార్థిస్తున్నాం? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి దేశాన్ని స్వస్థపరుచుదని ప్రభు చెప్తున్నాడు. శతాధిపతి తన్ను తాను తగ్గించుకున్నాడు, ప్రభువును వెదికాడు, ప్రార్థన మొరపెట్టాడు ప్రభు సన్నిధిలో, అయ్యా నా దాసుడు పక్షవాయు రోగంతో ఉన్నాడు, అతన్ని విడిపించు, నువ్వు మాట మాత్రం సెలవిచ్చిన నా దాసుడు బాగుపడతాడని విశ్వాసంతో శతాధిపతి మొరపెట్టాడు. దేవుడు అతని మొర విన్నాడు. వెంటనే పక్షవాయు గల రోగం కలిగిన ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, విశ్వాసాన్ని ఆయన చూడబోతున్నాడు. నీ నా విశ్వాసాన్ని ప్రభు పరీక్షించబోతున్నాడు. నీ నా నమ్మకత్వాన్ని ప్రభు చూడబోతున్నాడు. ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఏ విషయంలో మనలో విశ్వాసం బలహీనపరచబడిందో, ఏ విషయంలో మనం ఇంకా సందేహపడుతున్నాము, ఏ విషయాల్లో మనం ఇంకా ప్రభు దృష్టికి అయోగ్యులుగా ఉన్నాము, ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎందరో భక్తుల జీవితాల గురించి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనము విశ్వాసంతో దేవుని సన్నిధిలో మొరపెడితే ప్రభు మన మొర విని మన జీవితాల్లో నిశ్చయముగా ఆయన కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అతని శతాధిపతి యొక్క విశ్వాసాన్ని ప్రభు చూచాడండి. అక్కడ అంటున్నాడు యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, శతాధిపతి ప్రభు దగ్గరికి రాగానే ప్రభు అంటున్నాడు,
పదా నేను వస్తా, నీ దాసుడు ఎక్కడున్నాడు అక్కడ తీసుకెళ్లి నేను అతన్ని స్వస్థపరుస్తా అంటే అతడు అంటున్నాడు 8వ వచనంలో, ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచు. ఎంత విశ్వాసం! ప్రభు మాట సెలవిచ్చిన నా దాసుడు బాగుపడతాడని నమ్మాడండి శతాధిపతి. దేవుడే వెంట వచ్చి స్వస్థపరుస్తానంటే, వద్దయ్యా, నువ్వు నా ఇంట్లోకి వచ్చటానికి నేను పాత్రుని కాదు, ఒక్క మాట అయితే సెలవి, నా దాసుడు స్వస్థపరచబడతాడని విశ్వాసముతో. ఎంతటి విశ్వాసం అండి అతనికి! ఈరోజు ఆయన బిడ్డలం, ఆయన సొత్తైన ప్రజలం, రక్షింపబడిన వారమే, ఆయన కలిగి జీవిస్తున్న వారమే. కొన్ని సంవత్సరాలు అవుతుంది ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయనలో జీవిస్తున్నాం. మనలో ఎక్కడ విశ్వాసం ఉందా? శతాధిపతి అండి, ఏమి దేవుడు అంటే ఎరుగని వ్యక్తి అండి. ఆ వ్యక్తిలోనే అంతటి విశ్వాసం ఉంటే ఈరోజు నా జీవితంలో ఎలాంటి విశ్వాసం మనం చూపాలి ప్రభు మీద? అతన్ని చూచి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు, ప్రభువే ఆశ్చర్యపడ్డాడండి. అక్కడ చూస్తే యేసు ఈ మాట విని ప్రభువే ఆశ్చర్యపడ్డాడు అతన్ని చూచి. నేను ఇంటికి వస్తానంటే ఎంతటి పాపాత్ములైనా తన ఇంటికి పిలుచుకొని వారు పవిత్రులుగా మార్చబడ్డారు, ఈ వ్యక్తి ఏంది నన్ను ఇంటికి వద్దంటున్నాడని ప్రభువు ఆశ్చర్యపడ్డాడు అతని విశ్వాసాన్ని. మాట మాత్రం సెలవి ప్రభు అని. ఈరోజు ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, అక్కడ ఉన్న ప్రభుని వెంబడిస్తున్న వారిని అందరినీ చూచి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నా. ఏంటో తెలుసా? ఇశ్రాయేలులోనైనను ఇంతటి విశ్వాసం కలిగిన వ్యక్తి నేను ఎవరిని చూడాలి. ఎంత విశ్వాస యోధుడుగా మార్చబడ్డాడు. అతని జీవితంలో ఉన్న నమ్మకాన్ని ప్రభు చూచాడు. ఆయన చూస్తున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచి వారిని చూచుచుండును. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను చూచి పరిశీలిస్తా ఉన్నాడు. వివేకముతో విశ్వాసముతో మొరపెడుతున్నామా లేదా, ప్రభు మీద ఆధారపడుతున్నామా లేదా, ప్రభుకి ఇష్టకరంగా జీవిస్తున్నామా లేదా అని ఆయన విశ్వాసం మనల్ని ఆకాశం నుండి ఆయన చూస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభుకు మొరపెట్టే జీవితం మనలో ఉందా? రావలసిన అవసరం లేదయ్యా, నువ్వు నా ఇంటిలోకి వచ్చటానికి నేను పాత్రుని కాదు, నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. తన కుటుంబం కొరకు వేడుకోవడంలా, తన యొక్క పిల్లల కొరకు వేడుకోవడంలా, తన భార్య కొరకు వేడుకోవడం, తన దగ్గర ఉన్న ఒక దాసుని కొరకు మొరపెడుతున్నాడు. ఈరోజు ఎంతటి జీవితం అండి శతాధిపతిది. ప్రభు అక్కడ వాక్యం చూస్తే 11 అనేకులు తూర్పు నుండి పడబడి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుదురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటను మీతో చెప్పుచున్నానని. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కాని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా! అతని విశ్వాసాన్ని చూచి ప్రభు అతని దాసుని స్వస్థపరిచాడండి. ప్రభు అంటున్నాడు, ఇక వెళ్ళుము, ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారం, నీవు నమ్మిన ప్రకారం, నీవు విశ్వసించినట్టుగా నీ దాసుడు స్వస్థపరచబడ్డాడని చెప్పగానే, శతాధిపతితో ప్రభు చెప్పగానే ఆ గడియలోనే, ప్రభు చెప్పిన ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా! ఈరోజు ప్రభు మన విశ్వాసాన్ని చూచి మన జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. శతాధిపతి విశ్వాసాన్ని చూచి అతని దాసుని ప్రభు స్వస్థపరిచాడు. నా విశ్వాసాన్ని చూచి మన కుటుంబంలో ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. మన విశ్వాసాన్ని చూచి మన దేశాన్ని స్వస్థపరచబోతున్నాడు. మన విశ్వాసాన్ని చూచి మన గ్రామాన్ని విడిపించబోతున్నాడు. మన విశ్వాసాన్ని చూచి మన బంధువులు, మన కుటుంబాలను ప్రభు విడిపించబోతున్నాడు. శతాధిపతి యొక్క విశ్వాసం అతని దాసుని యొక్క పక్షవాయువు రోగుని స్వస్థపరిచినట్లు ఈరోజు నా విశ్వాసాన్ని ప్రభు చూడబోతున్నాడు. మనం విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో దేని గురించి మొరపెట్టినా, ఎవరి గురించి మొరపెట్టినా, దేని గురించి అడిగినా ఆయన మనకు దయచేయవాడిగా ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు ప్రభు సన్నిధిలో అబ్రహాం ఉన్నాడండి. సొదొమ గొమొరలు ఆ యొక్క ప్రజలు ఎలాగున్నారంటే ప్రభు దృష్టికి దోషులుగా ఉన్నారు. ప్రభుని విడిచిపెట్టి వ్యభిచారముతో వారి పాప జీవితాన్ని కలిగి బ్రతుకుతూ ఉన్నారు సొదొమ గొమొర ప్రజలు. ప్రభు దృష్టికి నీచులుగా వారు ఉన్నారు. ప్రభు కోపాగ్ని వారి మీదకి వచ్చింది. ప్రభు అన్నాడు అబ్రహాముతో, అగ్ని గంధకముల చేత నేను సొదొమ గొమొరలను వేయబోతా ఉన్నా, వారు నా దృష్టికి దోషులుగా ఉన్నారు, నేరాలు చేస్తున్నారు, దోషములు చేస్తున్నారు, వ్యభిచారులుగా వారిని నేను నాశనం చేస్తా అంటే ప్రభు సన్నిధిలో అబ్రహాము విశ్వాసంతో మొరపెట్టాడండి. అయ్యా, సొదొమ గొమొరలో
కొన్ని కుటుంబాలు 100 కుటుంబాలు ఉంటే నువ్వు దాన్ని నాశనం చేయకుండా కాపాడుతావా? ప్రభువును ధైర్యంగా అడుగుతూ వచ్చినాడు. సొదొమ కోసం అబ్రహాము నమ్మకంతో మధ్యవర్తిత్వం చేశాడు ప్రభుతో. లోతు కుటుంబం కోసం. ఆ గ్రామంలో కొంతమంది నీతిమంతులుంటే దాని మీద నీ కోపాగ్ని చల్లార్చుకుంటావు ప్రభా అని అడుగుతూ వచ్చి ఆ గ్రామంలో ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఒక్క కుటుంబం ఉన్న దాన్ని బట్టి నువ్వు దాన్ని నాశనం చేయవంటే దేవుడు అతన్ని విన్నపమును గౌరవించి నీతిమంతుల సంఖ్యపై వారి జీవితంలో సొదొమ గొమొర్రా అగ్ని గంధకములు లోతు కుటుంబం చావకుండా లోతు కుటుంబాన్ని అగ్ని గంధకము నుండి ప్రభు తప్పించాడు. ఒక్క విశ్వాస ప్రార్థన. అబ్రహాము యొక్క ప్రార్థన లోతు కుటుంబాన్ని రక్షించింది. ఈరోజు నా ప్రార్థన మన కుటుంబాలను రక్షించబోతుంది. మన కుటుంబం కోసం మనం ప్రార్థిస్తేనే విడుదల కాదు. ఇతరుల కుటుంబాల కొరకు ప్రార్థించిన, మన బంధువుల కొరకు ప్రార్థించిన, మన పొరుగు వారి కొరకు ప్రార్థించిన, మన స్నేహితులకు శత్రువుల గురించి ప్రార్థించిన ప్రభు ఆలకించబోతున్నాడు. అబ్రహాము లోతు కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించాడండి, విజ్ఞాపన చేశాడండి, నమ్మకత్వంతో అడిగాడండి, అయ్యా ఆ గ్రామంలో ఒక్క నీతిమంతులను ఆ కుటుంబాన్ని రక్షిస్తావా? విశ్వాసంతో అతను అడగడాన్ని బట్టి లోతు కుటుంబాన్ని ప్రభు రక్షించాడు. లోతు కుటుంబాన్ని అగ్ని గంధకంలో నశించిపోకుండా, అగ్ని గంధకంలో చావకుండా, అగ్ని గంధకంలో వారు నాశనం కాకుండా ప్రభు వారిని తప్పించి విడిపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో మనం ఎలాగున్నాం? ప్రభుకి ఇష్టకరంగా మనం మార్చబడాలంటే విశ్వాసం లేకుండా ప్రభుకి ఇష్టకరంగా మనం మార్చబడలేం. విశ్వాసం లేకుండా ప్రభుకి ఇష్టలుగా నీవు నేను ఎప్పటికీ మార్చబడలేం. విశ్వాసము ద్వారానే ప్రభుకు మనం ఇష్టలంగా మార్చబడతాం. అదే మాటను ప్రభు రాయిస్తూ వచ్చాడు. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడను నమ్మవలెను కదా. ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్నాం మనం, ఈ ఉపవాస ప్రార్థనలు ప్రార్థిస్తున్నాం మనం, దేవుని మీద ఆధారపడుతున్నాం మనం, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం మనం. ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడు అని ఈరోజు నమ్మవలెను కదా. దేవుని దగ్గరికి వచ్చే నువ్వు నమ్మకపోతే ప్రభు కార్యం చేస్తాడని, ప్రభు స్వస్థపరుస్తాడని, ప్రభు విడిపిస్తాడని, ప్రభు అద్భుతం చేస్తాడని ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు నమ్మకపోతే ఏం ప్రయోజనం? దేవునికి విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండటం అసాధ్యమే. కానీ మనము అడిగే సమయంలో నమ్మకుండా అడిగితే దేవుడు చేస్తాడని ఆ నమ్మకత్వం మనలో లేకపోతే మనం అడిగినా గంటలు ప్రార్థించిన వేస్టే, రోజులు ప్రార్థించిన వేస్టే. ఈరోజు నేను ప్రార్థించే విశ్వాస ప్రార్థన ఒక్క క్షణములోనే మన జీవితంలో కార్యం చేయబోతా ఉంది. హల్లెలూయా. పేతురు జీవితంలో ఆ సందేహపడ్డాడు, అల్ప విశ్వాసం వచ్చింది. కానీ వెంటనే ప్రభువా నన్ను రక్షించని అతడు వేసిన కేక, విశ్వాసంతో ప్రార్థించిన ప్రభువే గుర్తుకొచ్చాడండి అతనికి. మునిగిపోతున్నప్పుడు, నాశనం అయిపోతున్నప్పుడు, తన జీవితం కష్టాల్లో ఆ సముద్రంలో మునిగిపోయి చనిపోయే స్థితిలో అతనికి గుర్తొచ్చిన నామం ప్రభువే. తన శ్రమలో తన ప్రభు గుర్తొచ్చాడు. వెంటనే ప్రభువా నన్ను రక్షించని అతడు పెట్టిన కేక ప్రభువిని వెంటనే తన దక్షిణ హస్తాన్ని ప్రభు చాపి పేతురుని సముద్రం నుండి లేవనెత్తాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసములో మన సందేహం పడినంత కాలం మనం ప్రభు చూడలేం, ప్రభు కృపను పొందుకోలేం. సందేహాన్ని విడిచిపెట్టి ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాడు, విశ్వాసంతో ప్రభువును పిలిచిన నాడు ఆయన మన దగ్గరికి వచ్చి నిలవబోతా ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా రాబోతా ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన సమీపంగా ఉండే దేవుడు, ఆయన మనల్ని విడిపించే దేవుడు, ఆయన మనల్ని తప్పించే దేవుడు, ఆయన తన కృపతో నిన్ను నన్ను నింపే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనలో ఉన్న సందేహాన్ని, మనలో ఉన్న అవిశ్వాసాన్ని, మనలో ఉన్న అపనమ్మికను తీసేసుకుందాం. ప్రభు అంటాడు మార్తాతో, మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. లాజరు చనిపోయాడు, 4 రోజులవుతుంది లాజరు సమాధి చేయబడి. యేసు ప్రభు వచ్చి నేను లాజరు నిద్రపోతున్నాడు, యేసు ప్రభు నేను లాజర్ను బయటికి తీసుకొస్తా, అతన్ని మేల్కొలుపుతా అంటే మార్తా మరి అంటుంది, అయ్యా అంత్య దినమున నువ్వు లేపుతావని మాకు తెలుసు అంటే ప్రభు అంటున్నాడు, మార్తా ఇప్పుడైనా నీవు నమ్మిన ఎడల ప్రభు మహిమను చూస్తావని. ప్రభువే లాజరును బ్రతికి తిరిగి రా అంటానే పేత వస్త్రములతో చుట్టబడిన వాడిగా బయటకు వచ్చాడు లాజరు. నమ్మితే దేవుని కార్యాన్ని చూడబోతున్నాం, నమ్మిన ఎడల ఆయన కృపను పొందుకోబోతున్నాం. ఉపవాస ప్రార్థనలో మనం ఏది విశ్వసించబోతున్నామో, ఏది నమ్మబోతున్నామో అది మన జీవితంలో నిశ్చయముగా జరగబోతోంది. హల్లెలూయా.
12 గంపల ఆశీర్వాదాన్ని ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మన కుటుంబాల్లో నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ప్రతికూల పరిస్థితిలో ఉండొచ్చు, ఇప్పుడు సోర్స్ లేని స్థితిలో ఉండొచ్చు, ఏ ఆధారము లేని స్థితిలో ఈ దినం నీవు నేను ఉండొచ్చు. కానీ ఈ ఉపవాస ప్రార్థనలలోనే 12 గంపల ఆశీర్వాదముతో ప్రభు మన కుటుంబాల్లో మనల్ని నింపి ఆశీర్వదించబోతున్నాడు. రోజు విశ్వాసంతో ఉందాం, నమ్మకత్వంతో ఉన్నాం, ప్రభు సన్నిధిలో ప్రాధేయపడదాం. ఈ మాటలు ప్రభు మన జీవితాల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. విశ్వాసంతో మనం ప్రార్థిస్తే, నమ్మకంగా ప్రభుని అడిగితే ఆయన మన జీవితంలో ఏ మేలైనా ఆయన చేసే దేవుడిగా, మన ఆశను మన కోరికను ఆయన తీర్చే దేవుడిగా, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చునని ఈరోజు మన కోరికలు మన ఆశను మన కోరికను ప్రభు తీర్చేవాడిగా, మనం నమ్మకంగా అడిగితే ప్రభు మనకు దయచేవాడిగా, విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రభు మన జీవితాలు గొప్ప కార్యాలు చేసే దేవుడిగా ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం, నమ్మకంగా ప్రార్థిద్దాం, విశ్వాసంతో ప్రార్థిద్దాం, నిరీక్షణతో ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దు. ఈ సమయంలో మొరపెడదాం, ప్రభు చిత్తానుసారంగా మనం ప్రార్థిద్దాం. స్తుతి ప్రభు సర్వోన్నతుడా, మీకు స్తోత్రం. మౌనంగా ఉండద్దు. ప్రతి ఒక్కరు విశ్వాసంతో ప్రార్థిద్దామండి, నమ్మకంగా ప్రార్థిద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజు నా ప్రార్థన విని, నా మొరనైన విని ఈరోజు మన జీవితంలో నిశ్చయముగా ప్రభువే గొప్ప కార్యాలు, ప్రభువే మహిమ కలిగిన కార్యాలు, ప్రభువే ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో ప్రభు జరిగించబోతుండగా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడా, సర్వశక్తిమంతుడా నిన్ను స్తుతిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ కృపతో మమ్మల్ని దర్శించినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. అడుగువాడు సందేహింపక విశ్వాసంతో అడుగువలనని, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకునని ఈ దినం ఈ ఉదయం మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడ నీకు వందనాలు ప్రభా. ఈ దినం ఎక్కడో అడుగుటలో అయ్యా వెనుకబడిన వారంగా ఉన్నాం, అడుగుటలో బలహీనులంగా ఉన్నాం, వ్యర్థమైనవన్నీ లోక సంబంధమైన వాటిని అడుగుతూ ఈరోజు మీ సన్నిధిలో జీవిస్తున్న వారమే. దయతో క్షమించయ్యా, కృప చూపయ్యా. ఆత్మీయ వరములో ఆత్మాభిషేకముతో ఆత్మ కృపతో మేము నింపబడి నీ సన్నిధిలో అడుగువారిగా మేము మమ్మల్ని మార్చండి, కృపతో మమ్మల్ని నింపండి. మా ప్రార్థన ఈ దినం మీరు ఆలకించండి. ఏ శత్రు పోరాటాలతో మేమున్నా, ఏ బానిసత్వపు బంధకాలతో కట్టలతో మేమున్నా, ప్రతి బంధకాల నుండి, ప్రతి పోరాటాల నుండి యేసయ్య మీరు మమ్మల్ని విడిపించిన ఆయన. ప్రార్థిస్తున్నాం కానీ మా సమస్యను విడిచిపెట్టలేకున్నాం, ప్రార్థిస్తున్నాం కానీ మా సమస్యను మీపై వేయలేకపోతున్నాం, ప్రార్థిస్తున్నాం కానీ మా భారాన్ని మీపై ఉంచలేకపోతున్నాం, ప్రార్థిస్తున్నాం కానీ మా సమస్య మీకు అప్పగించలేని వారంగా ఉన్నాం. దేవా, ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థిస్తున్నాం, కన్నీరు కారుస్తున్నాం, మరలా బాధపడుతూ అవిశ్వాసంతో సందేహంతో మేము బ్రతుకుతున్నాం. దయతో క్షమించండి నాయన. హన్నా జీవితంలో హన్నాను దర్శించిన దేవుడు, బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చిన హన్నా జీవితాన్ని సంతోషముగా పంపించిన దేవుడు, నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మానిందయ్య హన్న. ఆమె జీవితంలో అద్భుతం చేసిన దేవుడు. హన్నా నమ్మినట్లుగా, గుడ్డి భర్తమై నమ్మి నిన్ను పిలిచినట్లుగా, కేక వేసినట్లుగా ఈరోజు ప్రార్థన అనే కేక మేము వేయటానికి కృప దయచేయండి. తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడని, నీకు మొరపెట్టే వారిగా అయ్యా, నిన్ను కోరుకునే వారుగా, నీ సన్నిధిని అనుభవించే వారిగా మీరు మమ్మల్ని మార్చండి నాయన. మొరపెట్టే వారికి అయ్యా సమీపంగా ఉండే దేవుడు నాయన, మొరపెట్టే వారికి సమీపంగా వచ్చే దేవుడు ప్రభా, ప్రార్థించు వారికి సమీపంగా ఉండే దేవుడు నాయన. ఈ దినం నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నమ్మదగిన వాడా, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభా. ఈ దినం మీ కృపల మీద మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా బలహీనతలు ఎరిగిన దేవుడు, మా సమస్యలు ఎరిగిన దేవుడు, మా పోరాటాలు ఎరిగిన దేవుడు, మా యొక్క ప్రతి ప్రతికూల పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు నాయన, నిన్ను స్తుతిస్తున్నాను. ఈ దినం మీరే కృప చూపించండి, బలహీనతలన్నీ విడిపించండి, ప్రతి శత్రు కార్యాలపై దేవ మీరే విజయం ఇవ్వండి. ఆటంకాలు, పోరాటాలు అయ్యా, సమస్త కీడులు, సమస్త దుష్టుని కార్యాలు మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాను. ఎంత మంది నీ పాద సన్నిధిలో ఈ దినం మొరపెడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు దేవా. ప్రార్థిస్తున్నప్పటికీ ఏ మేలు పొందుకోలేక ఈరోజు ఎంత మంది వేదన చెందుతున్నారు. ప్రతి వారి కన్నీరు మీరు తుడవండి అయ్యా, ప్రతి వారి జీవితంలో మీరు మేలు చేయండి నాయన, ప్రతి వారిని మీ మేలులతో, మీ ఆశీర్వాదాలతో నింపండి అయ్యా.
తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ఏ సమస్యతో ఉన్నా, ఏ ఆటంకాలను బట్టి, పోరాటాలను బట్టి, అయా సమస్యలను బట్టి, మనుషుల యొక్క అయా వ్యక్తుల యొక్క పోరాటాలను బట్టి ఎంతమంది ప్రార్థన జీవితాన్ని కోల్పోయారు, విశ్వాసాలు పడిపోయారు, నీతిలో కోల్పోయారు. ఏసు నాములు అలాంటి వారిని మీరు దర్శించండి అయ్యా. ఈ దినమే దర్శించండి అయ్యా. మీ కృపతో ప్రతి వారిని నింపయ్యా. మీ బలమైన బాహు ప్రతి వారి మీద మీరు చాపండి దేవా. సర్వశక్తిమంతుడ నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరే మీ బలమైన కృపను మా ఎడల మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తున్నాం. మేము నమ్మదగిన వారం కాకపోయినా అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు, నువ్వు ఉన్నతుడైన దేవుడు, నువ్వు మహోపకార్యాలు గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. నిన్ను స్తుతిస్తా ఉన్నాం. ఈ దినం మీ కృపలో మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రతి వారి మొరను మీరు ఆలకించండి. ప్రతి వారి కన్నీరు మీరు తుడవండి. ప్రతి దుష్టుని కార్యాలు మీరే లయపరచండి దేవా. సర్వశక్తిమంతుడా మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరే బలపరచండి. మీ మేలులతో, మీ ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినం మీరు కృప చూపించండి అయ్యా. ఆత్మ సహాయం మీరు మాపై దయచేయండి నాయన. నీ ఆత్మ సహాయం మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. నీ మేలులతో మమ్మల్ని నింపండి అయ్యా. మీ ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపండి అయ్యా. నీ కృపతో మీరు మమ్మల్ని నింపండి అయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడ మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరే కృప చూపించండి అయ్యా. మీరే మా మొరను ఆలకించండి. మీరే మా ప్రతి వారి కన్నీరు తుడవండి. ఈ దినం శత్రు పోరాటాలపై యేసు క్రీస్తు నామములో మీరే మాకు విజయం అని ప్రార్థిస్తున్నాం అయ్యా. విజయం ఇవ్వండి అయ్యా. శత్రు బంధకాలపై విజయం ఇవ్వండి అయ్యా. పోరాటాలపై విజయం ఇవ్వండి అయ్యా. మానసిక ఒత్తిళ్లపై విజయం ఇవ్వండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరే విడిపించండి. ప్రతి వారి బంధకాలు తెంచివేయండి. ఆటంకముల నుండి విడిపించండి అయ్యా. పోరాటాల నుండి విడిపించండి దేవా. చాలిన దేవుడిగా మీరే తోడుండమని ప్రార్థిస్తున్నాం నాయన. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తున్నాం. ఏ విషయాల్లో అయ్యా ఇంకా మేము అయ్యా అపనమ్మకత్వంతో ఉన్నాము, ఏ విషయాలు మేము అనాలోచనగా ఉన్నాము, ఏ విషయాల్లో అయ్యా తండ్రి మేము నీ దృష్టికి అయోగ్యులుగా ఉన్నాము ప్రభా. అయ్యా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మీరే బలపరచండి అయ్యా. మీరే కృప చూపించండి అయ్యా. సర్వశక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మా జీవితాలు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభు ఎంతమంది నీ పాద సన్నిధిలో విశ్వాసంతో మొరపెడుతున్నారు, విశ్వాసంతో ప్రార్థించాలని ఆశపడుతున్నారు అయ్యా. ప్రతి వారిని మీరు దర్శించండి. ప్రతి వారి జీవితంలో మీరు నూతనమైన కార్యాలు జరిగించండి ప్రభు. మీ గొప్ప కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు మీరే జరిగించండి దేవా. నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి వారి కన్నీరు మీరు తుడవండి నాయన. ఈ దినం మీరే మమ్మల్ని బలపరచండి అయ్యా. మీరే మమ్మల్ని ధైర్యపరచండి. మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ఈ దినం తండ్రి. మీకు స్తుతి నాయన. ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధ దినములో ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అబ్రహాము జీవితంలో అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూసిన దేవుడు, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు అయ్యా. లోతును కాపాడిన దేవుడు, శత్రు పోరాటాల నుంచి విడిపించిన దేవుడు. ఈరోజు నీ కృపతో మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా మీరే మమ్మల్ని బలపరచండి అయ్యా. మీరే మమ్మల్ని విడిపించండి అయ్యా. అయ్యా శత్రు పోరాటాల నుండి తప్పించండి అయ్యా. అయ్యా తండ్రి సాతాను పోరాటాలను మీరు విడిపించండి నాయన. అయ్యా చాలిన దేవుడిగా మీరు తోడుండండి. ఈ దినం మీరే మమ్మల్ని బలపరచండి. మా మొరను, మా విజ్ఞాపనను ఆలకించే దేవుడు, తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన తీర్చునని ఈరోజు మా కోరికను, మా ఆశను అయ్యా మీరు తీర్చే దేవుడిగా, అయ్యా మీరే మమ్మల్ని బలపరిచే దేవుడిగా, మీరు మమ్మల్ని విడిపించే దేవుడిగా, మీరే మా జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించే దేవుడిగా మీరున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ అయ్యా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ఈ ఉదయం. అయ్యా మిమ్మల్ని కొనియాడుతున్నాం ఈ ఉదయం. ప్రభువా మీకే ఘనతయ్య, మీకే మహిమయ్య. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే మీ ఆత్మ సహాయాన్ని అల్పులమైన మాపై మీరు కనపరచమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అయ్యా మీరే అయ్యా బలహీనతలన్నీ విడిపించిన ఆయన, బంధకాలన్నీ తెంచివే ప్రభా. చాలిన దేవుడిగా అయ్యా మీరు తోడుండండి అయ్యా. మీరే బలహీనతలన్నీ విడిపించండి అయ్యా. మీ సహాయాన్ని, మీ కృపను మాపై కనపరచమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తూ అయ్యా ఘనపరుస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మాపై చూపిన కృపను బట్టి, మీరు చేసిన మేలులను బట్టి, మీరు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఓ రామా సఖారాలారా రిబారా సి రిబారా కారాలారాబా. శత్రు కార్యాలపై యేసు నామమున మాకు విజయం ఇవ్వండి దేవా. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థించగా సంఘ ప్రార్థన విని పేతురు చెరసాల బంధకాలు తెంచివేసినట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలో మా బంధకాలు తెంచివేయండి. మా కుటుంబ బంధకాలు,
మా వ్యక్తిగత బంధకాలు, మా జీవితాలను పరిపాలిస్తున్న సకల కీడుల ప్రభావాలు యేసు నామమున మీరు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. అందరి బంధకాలు తెంచివేయండి అయ్యా. పోరాటాలు తెంచివేయండి అయ్యా. మానసిక ఒత్తిళ్లు తెంచివేయండి అయ్యా. చాలిన దేవుడిగా మీరు తోడుండి బలపరిచి స్థిరపరచమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. ఇంతవరకు ప్రభు మాట మనం ధ్యానించుకోవటానికి ప్రభు మనకిచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన వాక్యాన్ని మనం ఇంతవరకు ధ్యానించుకుంటూ వచ్చాం. ప్రభు విశ్వాసంతో నమ్మకత్వంతో మనం ప్రార్థించినప్పుడు ప్రభు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఎందరో భక్తుల జీవితంలో వారి విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు వారి మొరను విని వారికి నిశ్చయంగా మేలు చేసిన దేవుడే ఈరోజు నా జీవితంలో నిశ్చయంగా ఆయన మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుగాక. ఇంతవరకు ప్రభు మాటలు మనం విని ప్రార్థనలు ఏకీభవించడానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరలా రేపటి దినం తిరిగి మనం కలుసుకుందాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.